రూల్స్ అవన్నీ ఉంటాయి. నేను దాని గురించి కాదు చెప్పడం ఇక్కడ. అంటే గోల్ అనేది ఏంటి అంటే, మన గోలు ఎలా ఉండాలి అనే దాన్ని చూసుకుంటే, మనము అయితే అఫీషియల్‌గా ఎళ్ళినట్లయితే మనకు టైప్ ఆఫ్ గోల్స్ ఉంటుంది. 7 టైప్ గోల్స్ ఉంటుంది. 5 టైప్ గోల్స్ ఉంటుంది. గోల్డెన్ రూల్స్ ఉంటుంది. దాన్ని ఎలా బ్రేక్ చేసుకోవాలి అవి గూడా ఉంటుంది. సో, నేను అది కాకుండా మీకేంటి అంటే, మీరు ఇండివిడ్యుయల్‌గా ఏదైతే నేను చెప్పేదేంటి అంటే, ఏ టార్గెట్ యూ సెల్ఫ్ అన్నమాట. టార్గెట్ యూ సెల్ఫ్ యువర్ లైఫ్ గోల్ ఎలా మీరు అచీవ్ ఇన్ యువర్ లైఫ్. సో, మీరు దాన్ని అచీవ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ చూసుకుంటే సెట్ క్లియర్ గోల్ అన్నమాట. అంటే మనము ఐఎమ్స్‌లో కావచ్చు, వాటెవర్ మనం చేసే కొన్ని కొన్ని గోల్స్ పెట్టుకుంటాం మనం మన లైఫ్‌లో. అంటే మనము ఆల్రెడీ ఐఎంసీ ఫుల్‌గా చేస్తున్న వాళ్ళకి గోల్స్ వేరే ఉంటుంది. పార్ట్ టైమ్ చేస్తున్న వాళ్ళకి గోల్స్ వేరే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పే గోల్ ఏంటి అనంటే, గోల్స్‌లో మళ్ళీ మనకు వేరియేషన్ కూడా చాలా వరకు ఉంటుంది. నేను దాని గురించి ఆ సబ్జెక్ట్ గురించి చెప్పట్లేదు. ఐఎమ్స్‌లో సక్సెస్ అవ్వాలి అంటే ఒక గోల్‌ని మనం తీసుకున్నప్పుడు దాన్ని ఎలా ఫాలో అప్ చేయాలి? దాన్ని ఎలా మోడలింగ్ చేసుకోవాలి? మీరు ఐఎమ్స్‌లో ఏదైతే మీరు ఒక అచీవ్‌మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారో, దాని గురించి మాత్రమే నేను ఇక్కడ మీకు చెప్దామనుకుంటున్నా. గోల్స్ అంటే అది చాలా పెద్ద సెక్షన్ ఉంటుంది. మళ్ళీ అది వేరే దాంట్లో కూడా ఉంటుందన్నమాట. అంటే దాని గురించి చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మనం ఏంటి అంటే, వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ఎ గోల్? ఆ! అంటే ఆన్ ఐడియాస్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆర్ డిస్కస్ రిజల్ట్ దట్ ఏ పర్సన్. అట్లా మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్స్‌ను ఇన్ విజన్ అట్లాంటిది మీరు ఎలా అయితే అచీవ్ చేస్తారో నేను ఈ గోల్‌లో మీకవి చెప్తున్నాను. గోల్ అనేది దాదాపుగా మనకెట్లా ఉండాలంటే స్పెసిఫిక్‌గా ఉండాలి, మెజరబుల్‌గా ఉండాలి, అచీవ్‌మెంట్‌గా ఉండాలి, రిలవెంటెడ్‌గా ఉండాలి, టైమ్ బేస్డ్ ఉండాలి. సో, ఈ 5 అయితే ఈ స్మార్ట్‌లో ఈ 5 అయితే మనము ఈ విధంగా గోల్ అనేది మనం సెట్ చేసుకోవాల్సుంటుంది. అయితే మనం ఈ స్పెసిఫిక్ గాని, మెజరబుల్ గాని, అచీవబుల్ గాని, రిలవెంటెడ్ గాని, టైమ్ బేస్డ్ కానీ లేకపోతే మీకు చాలా ప్రాబ్లమ్ అయితాయి. మీరు ఒక గోల్ డిజైన్ చేసుకునే ముందే ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని, మీరు ఐఎమ్స్‌లో ఏదైతే గోల్ మీరు అచీవ్ అవ్వాలి అనుకుంటున్నారో, దాని గురించి మీరు క్లియర్‌గా ముందుగానే మీరు ప్లాన్ చేసుకోవాల్సుంటుంది. సో, అది ప్లాన్ ఎలా సెట్ చేయాలి? ఎలా సెట్ చేసుకుంటే మీరు ఎయిమ్స్‌లో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ 'రూబీ' ఆర్ చైర్మన్, 'సూపర్ స్టార్', మీరు దీంట్లో ఉన్న పొజిషన్‌లో ఏదో ఒక పొజిషన్‌లో మీరు అవ్వాల్సిన అటువంటి దానికి మీరు ఎలా ఆ గోల్‌ని సెట్ చేసుకోవాలనేది నేను ఇక్కడ చెప్తా. ఎప్పుడైనా మీరు గమనించండి మిత్రమా, గోల్ అనేది క్లియర్‌గా పెట్టుకోవాలి. విజన్ అనేది క్లియర్‌గా ఉన్నప్పుడే మనకి ఇదైతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాన్ని కొట్టాలి అంటే, ఒక బాణంతో ఒకటి కొట్టాలి అంటే, మనం ఏం కొట్టాలి అనుకున్నామో ఫస్ట్ మన ఐ విజన్ అనేది డైరెక్ట్ మన గోల్‌లో ఎక్కడుంది, అక్కడ మాత్రమే గురిపెట్టి కొట్టాలి అన్నప్పుడు, దాన్ని మన కాన్సంట్రేషన్‌లో, ఫోకస్‌లో చూసినప్పుడు మాత్రమే మనం ఆ బాణం కరెక్ట్‌గా ఆ ఫిగర్‌లో వేయగలుగుతాం. సో, నెక్స్ట్ నేను అది ఎలా ప్లాన్ చేసుకోవాలి గోల్‌ని అనేది నేను చెప్తాను. సో, నెక్స్ట్ సార్, చాలా గుర్తుపెట్టుకోండి. మీరు తీసుకునే గోల్ అయితే స్పెసిఫిక్‌గా, మెజరబుల్‌గా, అచీవ్‌లో ఉండాలి. రిలవెంటెడ్‌గా కూడా ఉండాలి చూసుకోండి. క్రియేట్ ప్లాన్ అండి. ఇక్కడ చూడండి, క్రియేట్ ప్లాన్‌లో వచ్చేసి మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో మీకొక ప్లాన్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. సో, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ ఏముంది, ఒక ఫోటో ఇచ్చామక్కడ. క్రియేటింగ్ ఏ ప్లాన్‌లో అంటే క్లచ్ వెట్టింగ్ బిట్స్ లాగా అట్లా కొన్ని బిట్స్ ఉంది. ఎప్పుడైతే మనం ఒక గోల్‌ని అచీవ్ అవ్వాలి అనుకున్నామో, ఒక గోల్ పెట్టుకోవాలి అనుకున్నామో, ఆ గోల్ చాలా క్లియర్‌గా ఉన్నప్పుడు క్రియేట్ ప్లాన్ మీరెలా యేసుకోవాలనంటే, ఒక పేపర్ తీసుకొని, ఎక్కడైతే మీరు ఆ ప్లాన్‌ని మీరు ఈ మంత్ నుండి ఈ మంత్ వరకు ఎలా అవుతున్నారు అనేది మీరు క్లియర్‌గా గూడా ఒక పేపర్ తీసుకొని, ఆ పేపర్ మీద ఈరోజు ఆన్ 27 థర్డ్ 2025. సో, ఈ రోజు నుండెళ్ళి మళ్ళీ మీరు ఎన్ని మంత్స్‌లో పెట్టుకున్నారు. అంటే క్రియేట్ ప్లాన్‌లో మీ అచీవ్‌మెంట్ గోల్‌ని మీరు ఎన్ని మంత్స్‌లో రీచ్ అవుతున్నారననేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ అనేది, అచీవ్ అనేది ఒకటి రాసుకోండి. దాని కింద చూసుకుంటే ఏ డేట్ నుండి ఏ డేట్ వరకి మీ ప్లాన్‌లో మీ చైర్మన్ స్టార్ లేదా రూబీ స్టార్ లేదా
సూపర్ స్టార్ లేదా సిల్వర్ స్టార్ అట్లా మీరు ఏ స్టార్‌లో అయితే వెళ్ళాలి అనుకుంటున్నారో, సో, ఆ స్టార్‌ని మీరు పేపర్ మీద క్లియర్‌గా ఒక షాట్ తీసుకోండి. పేపర్ కాకుండా ఒక షార్ట్ తీసుకొని దాని మీద క్లియర్‌గా పెద్ద అక్షరాలతోని మీ ఫేవరెట్ కలర్ స్కెచ్‌తోని మీరు దాన్ని రాసుకొని పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోండి అంటే ఎక్కడైతే మీరు టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారో మీ ఇంట్లో హాల్ ఆర్ బెడ్‌రూమ్, మీ పర్సనల్ రూమ్, స్టడీ రూమ్ ఏదో మీకొకటి ఉండుంటది. దాంట్లో మీరు ఎక్కడైతే మీరు టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేసి కూర్చుంటారో ఆ ప్లేస్‌లో దాన్ని స్టిక్ చేయండి. స్టిక్ చేయడం వల్ల ఏమవుతది అంటే మీరు మర్చిపోయినటువంటి విషయాన్ని కూడా ఆ చార్ట్ అనేది మరోసారి గుర్తు చేస్తది. సో, అట్లా చేసిన తర్వాత మీరేం జేస్తారు? ఒక చైర్మన్ స్టార్ అవ్వాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 'రూబీ స్టార్' అవ్వాలనుకుంటే మనకి ఎట్లా ఎన్ని లెగ్స్ ఇట్లా అవసరం ఉంటది. దాంట్లో ఒక ఫిగర్ అనేది రాసుకోండి. ఇక్కడ ఏబీసీడీ ప్లాన్ చేసుకొని అట్లా రాసుకున్న తర్వాత మీరు కొత్తగొచ్చినట్లయితే ఫస్ట్ మీరు మీ రిలేటివ్ అంటే మీరు ఎవరినైతే ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు, మీతో బిజినెస్ పార్ట్‌నర్‌గా ఎవరినైతే పిలవాలి అనుకుంటున్నారు, ఎవరితోనైతే మీరు బిజినెస్ చేస్తే మీ గోల్‌ని మీరు తొందరగా అచీవ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళది ఒక లిస్ట్ ఔట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మీ రిలేషన్‌లో గాని, మీ ఫ్రెండ్స్‌లో కానీ, అదర్స్ పీపుల్స్‌లో కానీ ఒక లిస్ట్ ఔట్ చేసుకొని పెట్టుకున్నప్పుడు మీ టీమ్‌లో ఏదైతే వీక్లీ 1 డే, డే బై డే అలా కొన్ని కొన్ని గ్రూప్స్‌లలో కొన్ని కొన్ని మీటింగ్స్ ఇండివిడ్యుయల్‌గా జరుగుతూ ఉంటాయి. అప్పుడేంటి అనంటే, మీరు లిస్ట్ ఔట్ చేసుకున్నది కావచ్చు, మీ ఇండివిడ్యువల్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్ కావచ్చు, మీరు విజిట్ చేసినప్పుడు ఎవరైతే మీతోని మీరు చెప్పింది కాన్సంట్రేట్‌గా వింటున్నారు, మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అనేది మీరు ఐడెంటిఫై చేసుకొని, వాళ్ళని లిస్ట్ ఔట్ చేసుకొని, ఒక్కొక్క లెగ్‌లో ఒక్కొక్కలాగా ఒక్కొక్కటి ప్లాన్ చేసుకోండి. ఏ ఏరియా వాళ్ళు ఉంటున్నారో ఒకరిని మీరు ఒక ఏరియా వాళ్ళని టీమ్ ఫార్మ్‌లో మీరు ఏలో ఏసినట్లయితే ఆ సరౌండింగ్ పీపుల్‌ని కూడా ఏలో వేస్తూ, టీమ్‌కి సపోర్ట్ చేస్తూ, ఆ టీమ్‌ని మీరు ప్రొటెక్షన్ చేసుకుంటూ కూడా, మనం ఆ ప్లాన్ అనేది అలా గీసుకొని, ఆ విధంగా మనం లెగ్స్ వేసుకొని, అట్లా మనం ప్లాన్ చేయాలి. అంటే నువ్వేసుకున్న డేట్‌కి, నువ్వు పెట్టుకున్న డేట్‌కి ఎన్ని మంత్స్ గ్యాప్ ఉంది? నీ గోల్ ఎంత ఉంది? ఆ గోల్‌కి దగ్గర నువ్వు ఇన్‌ఫాక్ట్ ఎలా పెట్టి చేస్తున్నావు అనేది కూడా మనం ప్లాన్ చేసుకోవాలి ప్రతిది. ఎర్లీ మార్నింగ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేలో మీరేం చేశారు? జూమ్ మీటింగ్‌కి అటెండ్ అవ్వాలి. సో, ఇదొక గోల్. హ్మ్. అంటే చాలా మంది ఇదొక గోల్. నైటే అనుకుంటారు. ఫిక్స్ అయిపోతారు. ఎర్లీ మార్నింగ్ నేను డెఫినైట్‌లీ రేపు సెక్షన్ నేను చూడాలి అని చెప్పేసి ఫిక్స్ అయి పడుకునే వాళ్ళుంటారు. సో, డెఫినైట్‌లీ 5 కాంగానే లేస్తారు. అది లేపిస్తది కూడా. అంటే మన గోల్‌లో అది మన మైండ్‌లో ఫిక్స్ అయినప్పుడు ఖచ్చితంగా మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా మన బ్రెయిన్ అనేది సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ఇమ్మీడియేట్‌లీ మనకి గుర్తు చేస్తుంటది. కాబట్టి అడవిలో లేసి మనం ఇమ్మీడియేట్‌లీ ప్రోగ్రామ్‌కి చేస్తాం. సో, ఇట్లాగేంటి అంటే మీరు చేసే ప్రతి దాంట్లో గూడా మీ ప్లానింగ్‌లో గూడా మీరేమవ్వాలి అనుకుంటున్నారనేది స్పెసిఫిక్‌గా వాట్ ఈస్ యూ? మీరు ఏంటో మీకు తెలిసి, మీ ప్లాన్ ఏంటో మీకు తెలిసినప్పుడు, మనము ఆటోమేటిక్‌గా వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చాలా మందిని టీమ్ ఫార్మ్ చేస్తున్నప్పుడు కూడా ఇన్వైట్ చేసే అంటే విషయంలో కూడా మీరు ఎగ్జాక్టింగ్‌గా ఉండాలి. మార్నింగ్ టైమ్‌లో ఎంత యాక్టివ్‌గా అయితే మీరు మీటింగ్‌కొస్తున్నారు, వింటున్నారు, నెక్స్ట్‌లో మీరెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూడా ప్లానింగ్‌లో గూడా ఎగ్జిటింగ్ ప్రతి విషయంలో గూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ, మన ప్లాన్ అనేది క్లియర్‌గా గీసుకొని, దీనికి ఎవరిని కలవాలి, ఈరోజు ఎంతమందిని కలవాలి, ఎన్ని ఐడీస్ చేయాలి, ఎంతమందికి కొనిపించాలి, ఎవరిని ఆ లైన్‌లో ఎవరిని సూపర్ స్టార్ జేయాలి, ఎవరిని సిల్వర్ చేయాలి అనేది ఎప్పుడు కూడా మనం చాలా యాక్టివ్‌గా ఉండి ప్లాన్ అనేది గీస్తూ ఉండి ఎవ్రీడే అప్డేట్ అనే ప్లాన్‌లో మీరు ఉన్నట్లయితే మీరు ప్రతి మార్నింగ్ మీ చార్ట్‌ని చూసుకోండి. ఈవినింగ్ చూసుకోండి. ఈ డేలో మీరు ఎంతమందిని కలిసారు? మీ ప్లాన్‌లో ఇంకెంత పెండింగ్ ఉంది? ఎంత చేయాలి? వీలైతే ఈరోజు చేసిన ప్లాన్‌ని ఈ రోజే క్లియర్ చేసుకొని రేపటిది కూడా ఈరోజు దీంట్లో యాడ్ చేసుకునే ఎక్స్‌ట్రా వర్క్ కూడా మనం చేసుకోవచ్చు. సార్ నెక్స్ట్ సార్. ఇక్కడ చూసినట్లయితే మనకు డిసిప్లిన్ అంటే మనకిక్కడ చూసుకున్నట్టయితే డెవలప్ డిసిప్లిన్‌లో ఏంటి అంటే సెల్ఫ్ డిసిప్లిన్‌లో ఏంటి అంటే చూడండి చాలా మంది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏంటి అంటే లిజనింగ్ పవర్ ఉండదు. చాలా మంది ఏంటి అంటే 80% మాట్లాడతారు. 20% మాత్రమే వింటారు.
సో మనం ఒక అచీవ్మెంట్ సాధించాలి అంటే మా గురుగారు చెప్పారు, చెవిటోళ్ళలాగా గుడ్డోళ్ళలాగా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో అప్పుడే మన గోల్ ని రీచ్ అవ్వడానికి, అచీవ్ చేయడానికి మనము ఆ పని చేస్తామో అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది నేర్చుకోకపోతే, ఏ గోలులో అయినా కూడా ఇండివిజువాలిటీ డెవలప్మెంట్, సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది లేకపోతే గనుక చాలా ప్రాబ్లమ్ అయితది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఐఎంసీ ప్రోడక్ట్ తీసుకొని ఎళ్తావు. నీ ఒంటి మీద డ్రెస్ ఏమో ఎక్కడో కొంచెం చినిగి ఉంటుంది. నువ్వేమో నీ బ్రాండ్ గురించి గొప్పగా జెప్తావు. ఏ అంటే నీ టీ షర్ట్ కూడా కొంతమంది కలర్ పోయి అసలు అనే పదం ఊడిపోయినా సరే దాన్నే వేసుకుంటూ మనం మన ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయడానికెళ్తారు. ఎవ్వరైనా ఫస్ట్ ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు అతని గ్రూమింగ్‌ని మనం బాగా అబ్జర్వ్ చేస్తాం. అచ్చిన పర్సను "సార్ చాట్ ఆపేయండి సార్. స్క్రీన్ మీద నాకు ప్రాబ్లమ్ అయితుంది." అయితే ఎప్పుడైనా కూడా ఏంటి అంటే, మనము సెల్ఫ్ డిసిప్లిన్‌లో లేకపోతే, మనతో ట్రావెల్ చేయడం కష్టమైతది. ఎప్పుడైనా చాలామంది ఏంటి అనంటే, కలర్ అయిపోయిన టీ షర్ట్ ఏసుకొని, "సార్ మా ఐఎంసీ చాలా బ్రాండ్ సార్. ఇది ఇంటర్నేషనల్ సార్. అది సార్, ఇది సార్" అని చెప్తారు. సో, అట్లా కాకుండా మీరు వెళ్ళేటప్పుడు మీ డిసిప్లిన్ కానీ, డిసిప్లిన్ అంటే ఏంటండి? మనం వేసుకునే డ్రెస్ కావచ్చు, మన హెయిర్ స్టైల్ కావచ్చు, తర్వాత మనం మాట్లాడే విధానం కావచ్చు, మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు. నువ్వు ఒక ప్రొడక్ట్ పేనవే ఆయిల్ తీసుకొని ఎళ్తున్నావు. ట్రావెల్ చేసావు, బస్‌లో చేసావు, అలసిపోయావు. ఓకే. ఒక కస్టమర్ దగ్గరెళ్ళినప్పుడు కూడా నువ్వు అలసిపోయిన విషయం కస్టమరు గమనించారనుకోండి, అప్పుడేమైతది అంటే, మీరు ఐఎంసీ ప్రొడక్ట్ వాడట్లేదు అని వాడికర్థమైపోతుంది. ఎందుకు అంటే, ఒకవేళ ఐఎంసీ ప్రొడక్ట్ వాడి ఉంటే, కంపల్సరీ నువ్వు చెప్పేటప్పుడు ఏముంటుంది, నీ బాడీ లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. ఎప్పుడైనా సరే డిసిప్లిన్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే, బాడీ స్ట్రెయిట్ ఉంటుంది, షోల్డర్ స్ట్రెయిట్ ఉంటుంది, నెక్ స్ట్రెయిట్ ఉంటుంది. ఇలా స్ట్రెయిట్ పొజిషన్‌లో పొజిషన్‌లో మనం ఉండి, అది సిట్టింగ్ అవ్వచ్చు ఆర్ స్టాండర్డ్ పొజిషన్‌లో అవ్వచ్చు. అలా ఉండి మాట్లాడినప్పుడు, ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నప్పుడు మీకు మీ కాన్సంట్రేషన్ అనేది చాలా బిల్డ్ అవుతుంది. సో, ఆయన కూడా ఏంటి అంటే, ఈళ్ళు చాలా స్టాండర్డ్‌గా ఉన్నారు అంటే, ప్రొడక్ట్ కూడా చాలా స్టాండర్డ్‌గా ఉంటది. వీళ్ళు చెప్పే ఏ ప్లాన్ అయినా సరే చాలా బావుంటది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాడీ లాంగ్వేజ్, నీ డ్రెస్‌ని చూసి, నీ గ్రూమింగ్ చూసినే, నీ టాకింగ్ చూసి ఆటోమేటిక్‌గా వాళ్ళు నువ్వు చెప్పాలి అనుకునేది వింటారు. వాళ్ళు చెప్పాలి అనుకునేది కూడా మీకు చెప్తారు. సో, అట్లన్నమాట. ఇప్పుడు అంతేగాని మనం సెల్ఫ్ డెవలప్‌మెంట్ స్కిల్ అనేది మనం ఇంకా చేసుకోవచ్చు. ఎట్లా అనంటే నీకు డైలీ మెడిటేషన్ చేస్తారు కదా! అయితే ఎప్పుడైనా సరే మనం చాలా దాదాపు 150-200 ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే మనము డిసిప్లిన్‌లో ఉండగలుగుతాం. సో, చాలామంది ఏంటంటే, ఒక ప్రొడక్ట్ ఒక వ్యక్తి కొనకపోతే, ఒక ప్లాన్ ఒక వ్యక్తి వినకపోతే, వాళ్ళ మీద అగ్రెసివ్ అవుతారు. ఎందుకలా? అగ్రెసివ్ అవ్వడం వల్ల, నువ్వేదైతే చెప్పాలి అనుకున్నావో దాన్ని మర్చిపోయి, నువ్వొక నెగెటివ్ పర్ఫెక్షన్‌లోకెళ్ళిపోతావు. వీడు వింటే, వీడు వినడు, వీడు చెయ్యడు అనేది నీకొక నెగెటివ్ పర్ఫెక్షన్ ఒక అపోజిట్ పర్సన్ మీద వచ్చింది అంటే, అపోజిట్ పర్సన్‌దయితే ప్రాబ్లమ్ కాదు. సో, ప్రాబ్లమ్ ఎవరిది అంటే నీకు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది లేదు కాబట్టి నువ్వక్కడ అగ్రెసివ్ అవుతావు. సో, ఇక్కడ అగ్రెసివ్ అవ్వకుండా నువ్వు చాలా కూల్‌గా నువ్వు వెళ్ళిన విజన్ ఏంటి అసలు? నువ్వొక వ్యక్తిని కలవడానికెళ్ళినప్పుడు నువ్వు ఏ పర్ఫెక్షన్‌లో ఎళ్తున్నావు? ఎందుకెళ్తున్నావు? ఎంత టైం అతనికి ఇవ్వాలనుకుంటున్నావు? ఆ టైంలో తన నుండి ఎలాంటి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నావు? అనేది కంపల్సరీ మనకు అవసరం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అంటే చాలా డిసిప్లిన్డ్‌గా ఉండాలి. డిసిప్లిన్‌గా ఉన్నప్పుడు మాత్రమే పాజిటివ్ థాట్స్ అనేదొస్తది. మీకు తెలుసో లేదో ఒక వ్యక్తి మన మాట వినలేదు అంటే ఇమ్మీడియేట్‌లీ మనకి పాజిటివ్‌నెస్ కంటే మేము న్యూరోల్ ఒక పదం విని ఉంటాము. న్యూరన్స్‌లో. సో, ఫర్ సెకండ్ 60,000 థాట్స్ ఇన్ నెగెటివ్ థాట్స్ ఇన్ మైండ్ అంట. నేను అది విన్నప్పుడు కొంచెం అవునా! అని అనిపించిందన్నట్టు. వితిన్ సెకండ్‌కే 60,000 నెగెటివ్ థాట్స్ నీ మైండ్‌లో ఉంటే నువ్వు డిసిప్లిన్‌గా ఎలా ఉండగలుగుతావు? హ్మ్. ఉండలేవది. ఇంపాసిబుల్. సో, అందుకేనేంటి అంటే చాలా వరకి చాలా మంది లీడర్స్ కానీ, చాలా మంది ప్రోగ్రామ్స్‌లో పెద్ద పెద్ద లీడర్స్ వచ్చేవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అంటే 200, 150-200 ఫ్రీక్వెన్సీలో ఉన్నా సరే, మనం బిజినెస్‌లో ముందుకెళ్ళొచ్చు. డిసిప్లిన్‌గా ఉండొచ్చు.
ఒకవేళ మనకు డిసిప్లిన్ లేదు అని అంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. మనతో ట్రావెల్ చేసే వాళ్ళు కూడా మనని ఇష్టపడరు. కాబట్టి యూ విల్ చెక్ ద సెల్ఫ్. అసలు సెల్ఫ్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. నిజంగా మనం డిసిప్లిన్ లో ఉన్నామా, ఎలా ఉన్నాము అనేది చేసుకోవాలి. డిసిప్లిన్ లో లేకపోతే గనుక చాలా డిసిప్లిన్స్ మార్చుకోవడానికి చాలా నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటది. నెంబర్ ఆఫ్ పీపుల్స్ ని కలిసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు అర్థమవుతది. సో చాలా వరకు కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు, యోగాలు చేసుకోవచ్చు. మన అగ్రెసివ్ మన ఇంట్లో వాళ్ళకి కూడా అర్థమైపోతుంటది. ఒకసారి మన వాళ్ళని నేను ఎలా మాట్లాడుతున్నాను అనేది రీచెక్ కూడా చేసుకొని ఏమైనా డిసిప్లిన్ అవకతవకలు అలా ఉండుంటే మనం సెట్ చేసుకుంటే బెటర్. సార్ నెక్స్ట్ కన్సిస్టెంట్ ఇన్ యాక్షన్ ఇన్ ద కీ టు సక్సెస్. ఎప్పుడు కానీ టేక్ కన్సిస్టెన్స్ యాక్షన్. ఎప్పుడు గాని మనము ఒకటి వర్క్ స్టార్ట్ చేసాము అంటే దాన్ని కంపల్సరీ కంటిన్యూస్ గా చేయాల్సి ఉంటదండి. కంటిన్యూస్ గా చేయాలి. సక్సెస్ బిల్డ్ త్రూట్ స్టేట్ ప్రోగ్రామ్స్. అయితే ఇక్కడ ఒకే ఇక్కడ చూసుకుంటే చాలా మంది ఏమనుకుంటారు చెప్పన్నా, కన్సిస్టెంట్ గా వర్క్ చేయరు, యాక్షన్ ఉండదు, ఏముండదు. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటదంటే నైట్ కి నైట్ ఓవర్ నైట్ లోనే మనం ఒక సెలబ్రేట్ అయిపోవాలి. ఓవర్ నైట్ లోనే ఒక బిజినెస్ మ్యాన్ అయిపోవాలి. ఓవర్ నైట్ లోనే ఒక బిజినెస్ ఉమెన్ అయిపోవాలి. సో మనం ఏం చేయొద్దు, కానీ మనకు సక్సెస్ కావాలి. అసలు సక్సెస్ అవ్వడానికి మనకు కావాల్సినటువంటి గోల్ లేదు, క్లియర్ విజన్ లేదు, క్లియర్ ప్లాన్ లేదు, ఒక డిసిప్లిన్ లేదు, ఏం లేదు. కానీ ఓవర్ థింక్ ఎలా ఉంటది అని అంటే, నేను ఈ రోజు ఐఎమ్స్ లో జాయిన్ అవుతా. నాట్ ఓన్లీ ఐఎంసీ అండి, ఎనీ కంపెనీ ఏదైనా కావచ్చు. నేను ఈ రోజు నేను ఓవర్ నైట్ లో 24 అవర్స్ నేను వర్క్ చేస్తా. రేపు మార్నింగ్ కెళ్ళా కంపల్సరీ నేను ఒక పొజిషన్ లో ఉండాలి. అదే ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటారు. కానీ నిజానికి ఏంటి అంటే దట్ ఈస్ థింక్ ఆఫ్ వెరీ రాంగ్ అన్నమాట. సో ఎందుకంటే ఓవర్ నైట్ లో వచ్చే అంటే ఏదైనా కూడా అది ఓవర్ నైట్ లోనే వెళ్ళిపోతుంది. సో ఇందులో కన్సిస్టెంట్ గా వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక సక్సెస్ అనేది తీసుకుంటారు. ఈ రోజు ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మాట్లాడుతున్న ప్రతి ఒక్క లీడర్ వెనకాల మీరు చూసినట్లయితే చాలా స్ట్రగుల్స్ అవుతారు. ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. చాలా వరకు ఎంతో కష్టపడతారు. కష్టపడ్డ వాళ్ళు మాత్రమే లీడర్ గా మన ముందుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు. సో ఏంటంటే అంత కన్సిస్టెన్సీ ఈజీగా వర్క్ చేయకపోతే గనుక చాలా ప్రాబ్లం. నేను ఒక మీటింగ్ లో విన్నాను. ఒక కూతురులాగా, ఒక కొడుకులాగా మనకి ఇద్దరు పిల్లలు ఉంటే ఇతన్ని మూడో పిల్లోడిగా గాని, రెండో పిల్లోడిగా గాని మనం దీన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇతన్ని 5 ఇయర్స్ వరకి చాలా జాగ్రత్తగా పెంచొచ్చు అని చెప్పారు. చూడండి ఓవర్ నైట్ సెలబ్రేట్ అయ్యే అంత సినిమా అయితే డైరెక్ట్ సెల్లింగ్ లో ఉండదు. సో ఇక్కడ ఏంటి అంటే మనం కంటిన్యూగా వర్క్ చేయాలి. ఫోకస్ అనేది, విజన్ అనేది క్లియర్ గా ఉండాలి. దానికి సరిపడా ఎప్పుడైతే ఎఫెక్ట్ పెట్టి వర్క్ చేస్తారో అప్పుడు మాత్రమే మీరు ఆ సక్సెస్ ని అచీవ్ అవ్వడానికి మీరు ముందుకొస్తారు. సో ఎవరమైనా గూడా ఏంటి అంటే ఒక రోజు ఏదో అనుకోని, రెండో రోజు మనం వర్క్ ఆపేసి మళ్ళీ మూడో రోజు చేద్దాం అట్లా అని చెప్తారు. చాలా వరకేంటి అంటే 100కి 100 మంది స్టార్ట్ చేసినా కూడా మన సీనియర్ చెప్తూ ఉంటారు. 95% పీపుల్స్ ఫెయిల్యూర్ అయితున్నారు. ఓన్లీ ఫర్ 5% పీపుల్సే సక్సెస్ అవుతున్నారు అని జెప్పేసి. సో నిజమే. ఎందుకు అంటే వర్క్ స్టార్ట్ చేస్తాము, వదిలేస్తాం. మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు, పేస్ట్ అయిపోయినప్పుడే మళ్ళీ ఐఎంసీ గుర్తొస్తది. లేదా ఏదన్నా మనకి ఇంట్లో వాడే ప్రొడక్ట్ అయిపోయిన తర్వాత ఐఎంసీ గుర్తొస్తది. హెయిర్ ఆయిల్ అయిపోతే ఐఎంసీ గుర్తొస్తది. అంతే. అంటే ఇక్కడ చాలా మంది ఏంటి అంటే, జాయిన్ అయినాం సార్. 2 ఇయర్స్ అయితుంది సార్. మాకు సక్సెస్ లేదు. 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ నువ్వు ఎవరి మీద డిపెండ్ అయ్యి చేస్తున్నావు వర్క్. సో ఏం చేస్తున్నావు? 2 ఇయర్స్ నుండి నీకు కావాల్సిన గోల్‌కి నువ్వు పెట్టిన ఎఫెక్ట్స్ ఏంటి? అసలేం చేసావు? అసలు నీ ప్లాన్‌లో నీ విజన్ ఎక్కడి వరకెళ్ళింది? ఎక్కడి వరకి ట్రావెల్ చేసావు? నీ గోల్‌కి సంబంధించినటువంటి ప్రతి ప్లాన్ నీ దగ్గర ఉందా? లేదా? ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకోకుండా, లేదు మేడం మీరు రాలేదు గదా! నేను అందుకే మీటింగ్ జేయలే. లేదు సార్ మీరు రాలేదు గదా! నేను అందుకే జేయలే. ఎవరి కోసం ఎవరు ఎప్పుడో వచ్చి చేయాలి అని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. డోంట్ డిపెండ్ అదర్ పర్సన్ అండి బిజినెస్‌లో. ఎప్పుడు ఎవ్వరి బిజినెస్ వాళ్ళదే. ఎవ్వరి కష్టం వాళ్ళదే. అంటే ఇప్పుడు ఏదైనా గూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక గాడిదని తీసుకెళ్ళి నీళ్ళ దగ్గర నిల్చోబెడతాం. అవసరమైతే అది నడవకపోతే కొట్టుకుంటా తీసుకెళ్తాం. ఒక చెరువు దగ్గర నిలబెడతాం. వాటర్ తాగుతది. కొంచెం మేత అట్లా గడ్డి తింటది అని చెప్పేసి.
అది తినకపోతే ఏం చేస్తాం? వదిలేస్తాం. కానీ దాన్ని మూతి గుచ్చి దాంట్లో గొట్టం పెట్టి వాటర్ అయితే డైలీ పోయలేంగా. ఆ! అట్లాగే ఏంటి అనంటే డోంట్ డిఫెండ్ అదర్ పర్సన్. నేను వీళ్ళు రాలేదు అయితే నేను చేయలేదు. వాళ్ళు రాలేదైతే నేను చేయలేదు. మీటింగ్ ఇవ్వలేదు. జూమ్ మీటింగ్‌లో నన్ను ఇన్వైట్ చేయలేదు. సో, స్పెషల్‌గా ఇండివిడ్యువల్ యాక్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఒక లీడర్ ఇవ్వలేరు. ఒక లీడర్‌కి దాదాపు ఏంటి తనలాగా డూప్లికేషన్ చేయనీకి వందల మంది కావాలి. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే నీ గోల్‌కి ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు అని మీరు ఆ ఫీల్‌లో ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుండి బయటికి రావాలి. సో, వాట్ ఈస్ యూ? నువ్వేంటి? నీ గోల్ ఏంటి? నువ్వెక్కడున్నావు? ఎక్కడికెళ్ళాలి? ఎందుకెళ్ళాలి? ఎవరి కోసం ఎళ్ళాలి? నీ కోసమా? నీ ఫ్యామిలీ కోసమా? నీ ఫినాన్షియల్ కోసమా? సో, నువ్వు డిజైన్ చేసుకొని నువ్వు చేసిన వర్క్ ఏదైనా సరే, అది ఏ వర్క్ అయినా కానియండి. ఐఎమ్స్ అని కాదు. చేసే ఏ చిన్న పనైనా దాని మీద ఎఫెక్ట్ పెట్టి చేయండి. కాన్సంట్రేట్‌గా చేయండి. 1-5 సంవత్సరాలు ఖచ్చితంగా కష్టపడండి. సక్సెస్ అనేది బానిసలాగా మీ కాళ్ళ దగ్గరికొస్తది. అంటే నువ్విక్కడ స్టార్ట్ చేసి, ఇంకెక్కడో వర్క్ చేసి, మళ్ళీ వచ్చి ఇక్కడ చేసి, నేను ఫేస్ చేయనప్పుడు ఐఎమ్స్‌లో అసోసియేట్‌గా నేను బిజినెస్‌లో ఉన్నా అని చెప్పడం కాదు. సో, నువ్వు చేసిన ప్రతీది కూడా నీకొక క్లారిటీ ఉండాలి. నువ్వేం చేస్తున్నావో నీకొకటి ఇదుండాలి. అంతేగాని ఓవర్ నైట్‌లో నేను 2 రోజులు చేస్తా, నెల రోజులు చేస్తా, 1 మంత్ ప్రొడక్ట్ కొనుక్కుంటా అంటే కుదరదు. సో, ఎట్లా అంటే కన్సిస్టెంట్‌గా వర్క్ అనేది ఫోకస్‌లో కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉండాలి. ఇప్పుడు ట్రైన్‌లో కొంతమంది ఎక్కుతారు ఫర్ ఎగ్జాంపుల్. కొంతమంది ఒక స్టేజొచ్చిన తర్వాత దిగిపోతారు. అలా అని ట్రైన్ ఆగిపోతదా? అక్కడే ఆగిపోదు గదా! అయ్యో! వీళ్ళు దిగారు నేనిక్కడే ఆగిపోతా అన్నది. సో, ఇంకా ఉంటారు. ట్రైన్ ఎక్కేవాళ్ళు నెక్స్ట్ స్టేజ్‌లో ట్రైన్ ఎక్కేవాళ్ళుంటారు, దిగేవాళ్ళు ఉంటారు. కానీ ట్రైన్ మాత్రం వెళ్తూనే ఉంటుంది దాని గమ్యం వరకు. అలాగే మన లైఫ్‌లో ఆహ్, ఎన్నో ఆఫర్స్ అచ్చుండొచ్చు. ఆ ఆఫర్స్‌ని మైండ్‌లో పెట్టుకొని మనము మన మైండ్ సెట్‌ని డైవర్ట్ చేసుకోవద్దు. ఎందుకు అంటే పైన చెప్పినటువంటిగా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది గనుక మీకుంటే, ఒక విజన్ కరెక్ట్ ఉంటే, ఒక ప్లాన్ కరెక్ట్‌గా ఉంటే డెఫినైట్‌లీ మీరు కన్సిస్టెంట్‌గా వర్క్ చేయనీకి ముందుకొస్తారు. సో, అది ఉందా? లేదా? అనేది మీరు ఒక్కసారిగా మనకు మనం ఐడెంటిఫై చేసుకొని దాంట్లో చెక్ చేసుకోవాలి. మనం అనుకుంటాం, లేదు మేడం, లేదు సార్, నేను చాలా బాగా వర్క్ చేస్తున్నా అయినా రావట్లేదు ఎవరు. అట్లేముండదండి. మీరు కంటిన్యూ‌గా వర్క్ చేసినప్పుడు ఫెయిల్ అనే సమస్య ఉండదు. ఒకవేళ కంటిన్యూయస్‌గా వర్క్ చేసినప్పుడు ఫెయిల్ అనేది ఉంటే ఈరోజు సీపీలు హ్మ్. ఇట్లా ఉండేవాళ్ళు కాదు. మన అత్తరు సార్ ఇట్లా ఎర్లీ మార్నింగు ఇంతమందిని కలిపి మీటింగ్స్ కూడా అరేంజ్ చేసేవాళ్ళు కాదు. కానీ ఖచ్చితంగా కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. విజయంని మనం సాధిస్తాం కానీ, మనని విజయం సాధించుడు కాదు. అది మనం బాగా పెట్టుకొని, మనం చేసే వర్క్ మీద కాన్సంట్రేషన్‌గా చేయండి. పర్ డేలో 1 అవర్ చేసావా 1 అవరే చెయి. కానీ కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని చెయి. అంతేగాని ఎప్పుడో ఒక సోపుకొని నేను ఐఎమ్స్‌లో కంటిన్యూ వర్క్ చేస్తున్నా, నేనింక అచీవ్ అవ్వట్లేదు, గోల్స్ రీచ్ అవ్వట్లేదు. ఈ కంపెనీ ఇట్లా, అట్లా అని కాదు. అంటే డోంట్ బ్లేమ్ అదర్స్. డోంట్ డిపెండ్ అదర్ పర్సన్. ఇవి 2 బాగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ యూ? వాట్ ఈస్ మీ? అట్లా నువ్వేంటి అనేది గుర్తుపెట్టుకొని, ఈ కన్సిస్టెంట్ వర్క్ అనేది నువ్వు కంప్లీట్‌గా చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకొస్తదనమాట. నెక్స్ట్ సార్. చూడండి ఫ్లెక్సిబుల్. అడాప్టివ్ అండ్ ఫ్లెక్సిబుల్ వర్క్. చూడండి ఇప్పుడు చాలా మందంటారు. అంటే ఐఎంసీలో ఒక ప్లాన్ ఏసుకుంటే విజన్ ఒక గోల్ అనేది మనం పెట్టుకుంటే, ఆ గోల్ అచీవ్ అవ్వడానికి చాలా వరకి కష్టపడాలి మేడం. అది బిజినెస్ ఎలా చేయాలో నాకు తెలియదు మేడం. ఎట్లా చేయాలి? నేను చేస్తున్నా మేడం. కావట్లేదు మేడం. కావట్లేదు సార్ అని ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఫ్లెక్సిబుల్ వర్క్ చేసుకోవచ్చు. అడాప్ట్ అండ్ బీ ఫ్లెక్సిబుల్ వర్క్ ఎలా చేయొచ్చు అనేది ఏంటి అంటే, చాలా మంది ఒక సీరియల్ చూస్తే పక్కింటి వాళ్ళతో డిస్కస్ చేశారు. ఆ ఇంట్లో కోడలు, కూతురు, మదర్ కలిసి సీరియల్ చూసారు. ఆ సీరియల్ నడుస్తుండగానే మళ్ళీ దాని గురించే వీళ్ళు డిస్కషన్ చేస్తుంటారు. కానీ ఐఎంసీ టీ పౌడర్‌తోని మనం టీ పెట్టుకొని తాగుతాము. మరి ఆ టీ ఒక కొత్త పర్సన్ వచ్చినప్పుడు, ఆ టీ ఇచ్చినప్పుడు ఆ పౌడర్ గురించి ఆ ముగ్గురిలో ఒకరు కూడా మాట్లాడరండి. ఎందుకు? అంటే వాళ్ళకి వాళ్ళ ప్లాన్ మీద ఒక విజన్ క్లారిటీ లేదు. వాళ్ళ ప్రొడక్ట్ మీద వాళ్ళకి క్లారిటీ లేదు. అంటే ఎక్కువ ఏమైపోయింది మన మైండ్ సెట్ అంటే నెగెటివ్ థాట్స్ పర్ సెకండ్ 60,000 నెగెటివ్ థాట్స్ ఇన్ బ్రెయిన్ అని చెప్పాను గదా! సో, నెగెటివ్ థాట్స్‌లో ఉన్నాం కాబట్టి పాజిటివ్‌నెస్ అనేది అవాయిడ్ అయిపోతుంది. హ్మ్. అంటే చీకట్లోకి వెలుగనేది తొందరగా అడ్జస్ట్ అవ్వలేకపోతుంది. రాలేకపోతుంది. సో, ఇంకా మనం చీకట్లోనే ఉంటున్నాం.
అంటే ఇక్కడ ఏంటి అంటే చూడండి ఫ్లెక్సిబుల్ వర్క్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెల్ చేస్తున్నారు. ఆహ్, కంపల్సరీ మీరు ఒక మ్యారేజ్‌కెళ్తున్నారు. అక్కడ ఎట్లాగో మటన్, చికెన్ మామూలుగా ఉంటుంది. వెజిటబుల్ అయినా పప్పు ఉంటుంది. కొంతమందికి ఎస్టీడీ ప్రాబ్లమ్స్ ఇప్పుడున్న జనరేషన్‌లో 99% పీపుల్స్‌కి ఆహ్, కంపల్సరీ ఎస్టీడీ ప్రాబ్లమ్ అనేది ఉంటది. సో, మనం ట్రావెల్ చేసినప్పుడు ఎంప్టీ స్టమక్ హడావిడిలో ఎంప్టీ స్టమక్ ట్రావెల్ చేసినప్పుడు సడెన్‌లీ మనం ఫుడ్ తిన్నప్పుడు కూడా కొంచెం స్టమక్ పెయిన్ లాగా కంఫర్టబుల్‌గా బాడీ మనకు కోఆపరేట్ చేయదు. ఎందుకంటే ఆగి ఆగి తింటాం కాబట్టి. అలాంటప్పుడు ఏంటి అనంటే మీరిది ఎందుకు చెప్తున్నా అంటే మీరు వెళ్ళేటప్పుడు ఒక తులసి అలో డైజెస్ట్ బ్యాగ్‌లేసుకొని పోండి. అక్కడ చాలా మంది ఉంటారు. మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ కానీ, దీన్ని ట్రెడిషనల్‌గా గూడా మనం మార్చొచ్చు. ఒక సంతూర్ సోపు టీవీలో చెప్పినట్టు, మీరు మ్యారేజ్‌కెళ్ళినప్పుడు ఇదేసుకొని వెళ్ళండి. మీరు తాగేటప్పుడు ఒకరు లేదా ముగ్గురు, నలుగురు చూస్తారు. "ఏంటక్కా ఇది" అని అడుగుతారు. సో, అప్పుడు గూడా మీరు బిజినెస్ చేయొచ్చండి. అప్పుడు గూడా మనం బిజినెస్ చేయొచ్చు. ఇది ఐఎంసీ కంపెనీలో ఒక అలో డైజెస్ట్ శ్రీ తులసి. నేను తిన్న ఫుడ్ డైజెషన్ ఈజీగా అవ్వడానికి నేను ట్రావెల్ చేసినా కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ అయితది నాకు. ఇది తాగడం వల్ల నేనిప్పుడు తినే ఫుడ్ కొంచెం ఎక్కువ తింటా. తిన్నది గూడా నాకు ఈజీగా డైజెషన్ అవుతది. వామిటింగ్, నాజియా సెన్సేషన్ కూడా లేకుండా క్లియర్ అవుతుంది మేడం. ఈ ప్రొడక్ట్ బావుంది. అవునా! మీరు గూడా తాగి చూడండి. మీకు టేస్ట్ నచ్చితే తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి. అవసరమైతే ఒకటి పోతే పోతది. రూ. 400 ఫ్రంట్ అయితే. మామూలుగా డీపీ అయితే మనకు తక్కువనే పడతది గాబట్టి, ఒకటి బాటిల్ అయిపోవడం వల్ల నష్టమేం లేదు. కానీ ఆ టేస్ట్ గనక నచ్చి, దాని రిజల్ట్ గనక నచ్చితే అక్కడ ఇద్దరు, ముగ్గురు అసోసియేట్స్ కూడా మీకు తయారవుతారు. సో, కస్టమర్స్ తయారవుతారు. లేదా ఎసిడిటీ ప్రాబ్లమ్‌తో ఉన్నవాళ్ళు ఎవరైనా మీకు డైలీ కస్టమర్ డైలీ ఆ పేషెంట్ వాళ్ళకి ప్యాంటప్ రిలేటెడ్‌గా మనం ఇది ఇవ్వొచ్చు. సో, ఫస్ట్ యూజ్ అండ్ రికమెండ్. నేను వాడుతున్నానక్క నాకు నచ్చింది. నేను వాడుతున్నాను సార్ నాకు నచ్చింది. మీరు ట్రై చేసారా? టేస్ట్ చేసారా? ఇవ్వండి. ఇచ్చిన తర్వాత టేస్ట్ చేసి నచ్చితే మీ వెనకాలొస్తారు. ఖచ్చితంగా వస్తారు. సో, ఇట్లా అంటే మనం ఫ్లెక్సిబుల్ వర్క్ అంటే కంప్లీట్‌గా మనం ఒక ఐఎమ్స్ గురించే ఒక స్టోర్ పెట్టుకొని, అక్కడే కూర్చుండి, అక్కడే అమ్మి, అక్కడ అందరు రావాలి అని ఏం లేదు. నువ్వు ఎక్కడికెళ్ళినా నీ హ్యాండ్ బ్యాగ్‌లో చిన్న చిన్న ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. అవి మనం క్యారీ చేసుకుంటూ వాళ్ళ ముందు నువ్వు టేస్ట్ చేస్తేనే ఓకే. ఈమె వాడుతుంది అంటే ఓకే. గుడ్. అని అంటే కొంతమంది మన మీద ఉన్న అభిమానంతో కూడా వాడేవాళ్ళుంటారు. నువ్వేంటో నీకు తెలీదు. కానీ నువ్వేంటో పక్క వాళ్ళకి తెలుసు. అంటే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు నీకు తెలియకుండా. మీరు స్టేటస్ పెడతారు. స్టేటస్ పెట్టినప్పుడు మిమ్మల్ని ఫాలో చేస్తారు. నిజంగా వీళ్ళు స్టేటస్‌లో ఉన్నారా? నిజంగా వీళ్ళు ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారా? లేదా? కొంతమంది ఇంటికొచ్చి కూడా చెక్ జేసి వెళ్ళేవాళ్ళుంటారు. నిజంగానా? నిజంగానే చూద్దాం. నిజమా? అబద్ధమా అని. అంటే ఇక్కడ పాజిటివ్‌ని తీసుకునే జనాల మధ్య మనం ఇప్పుడు లేము. ప్రతిది నెగెటివ్‌లోనే ఉన్నాం. ఎందుకంటే నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నది. నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంది కాబట్టి అంత ఈజీగా ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే మనకు ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో వస్తే టీవీలో వచ్చి చెప్పేసి వెళ్తారు. కానీ వాళ్ళు వాడరు. కాబట్టి ఆ థాట్ ఉన్నవాళ్ళు నిజంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో వీళ్ళు వాడి చెప్తున్నారా? వాడక చెప్తున్నారా? అని గూడా మనకి చెక్ జేసేవాళ్ళుంటారు. కాబట్టి ఇక్కడ ఏంటి అనంటే మీరు ఫ్లెక్సిబుల్ వర్క్ చేసుకోవచ్చు. ఎక్కడైనా అమ్మొచ్చు. మీరు టీ తాగుకుంటూ మీ పక్క వాళ్ళ మీ గోడ పక్కన ఉన్న పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూ గూడా మీ టీ పౌడర్‌ని ప్రమోట్ చేయొచ్చు. మీరు ఎక్కడ మ్యారేజ్‌కెళ్ళినా కూడా బ్యూటీ ప్రొడక్ట్స్‌తోని కూడా మన బ్యూటీ ప్రొడక్ట్ అయితే ఇంకా తొందరగా అట్రాక్ట్ అయితారు. ఫేస్ వాష్ చేసుకొని పోండి. ఐఎంసీ ఫేస్ వాష్. ఒక సెకండ్‌లో ఫేస్ నీట్‌గా అయిపోతది. కంపల్సరీ అడాప్ట్ అవుతారు. జాయిన్ అవుతారు. నీకు కస్టమర్ దొరుకుతారు. టీమ్ బిల్డ్ అయితది. సో, ఇట్లా అంటే బిజినెస్ ఒక్కడే కూర్చొని చేసేది కాదు. నువ్వు ట్రావెల్ చేసినప్పుడు చేయొచ్చు. ఇంట్లో కూర్చున్నప్పుడు చేయొచ్చు. బయటికెళ్ళినప్పుడు చేయొచ్చు. ఎప్పుడైనా చేయొచ్చు. మాట్లాడితే డబ్బులొస్తాయని జెప్తారు మా సారు. మా చందు సార్ జెప్తాడు. ఎంత మాట్లాడితే అంత డబ్బులొస్తాయి మేడం అని చెప్తాడు. అయితే ఇక్కడ ఏం మాట్లాడాలి అంటే సినిమా స్టోరీలో, హీరోయిన్ స్టోరీసో కాదు. ఓన్లీ ఫర్ మన ఐఎంసీ ప్రొడక్ట్ స్టోరీస్. ఎక్కడ పోయినా ఐఎంసీ ప్రొడక్టే నీ నోటి నుండి వెళ్ళితే డెఫినైట్‌లీ మీరు ఫ్లెక్సిబుల్ వర్క్‌లో మీరు సక్సెస్ అవుతారు. సో, ఇలాంటి నంబర్ ఆఫ్ కీస్ కూడా మనం తీసుకోవచ్చు. ఎక్కడో ఏదో సినిమా చూస్తాము. 'తండేల్' మూవీ ఏదో జూసాం. దాని గురించి మాట్లాడినాం. ఏమొస్తది? ఏం రాదు. దానికి బదులుగా మన ఐఎంసీ ప్రొడక్ట్ గురించి మాట్లాడతాం. అక్కడ ఆటోమేటిక్‌గా మన ప్రొడక్ట్ అనేది ప్రమోట్ అయితది. బిజినెస్ అవుతది. మీరు పెట్టుకున్న గోల్‌కి, డ్రీమ్‌కి మీరు అచీవ్ అవ్వడానికి ఒక స్టెప్ తీసుకున్న వాళ్ళవుతారు. సో, ఇది ఎక్కడంటే అక్కడ చేయొచ్చు. అంటే జాతరలకెళ్ళినప్పుడు గూడా మనం కెనోపీ పెట్టుకొని గూడా చేయొచ్చు. అట్లా. ప్రతి దగ్గర గూడా బిజినెస్ చేయొచ్చు. ఇక్కడ చేయాలి, ఇక్కడ చేయొద్దనేం లేదు. ప్రాడక్ట్ గురించి అవగాహన నీకుంటే ఎక్కడైనా ఫ్లెక్సిబుల్‌గా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నో బాస్, నో అంటే బాస్ ఎవరు ఉండరు. లిమిట్స్ వరకు ఉంటుంది. మీకు నచ్చిన టైంలోనే మీరు చేయొచ్చు.
లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. ఇక్కడ చూడండి, ఈ పేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుందండి. చాలా మంది అనుకుంటారు ఐఎంసి బిజినెస్ చేసినప్పుడు ఎదుర్కొనే ఎదురు దెబ్బలకి పారిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు యూజ్ చేసి రికమెండ్ చేయట్లేదు. ఇక్కడ చూసే చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ మాత్రమే వినాలనుకుంటారు. నీ స్టోరీ ఎవరికి కావాలరా, నువ్వు సక్సెస్ అయి చూపు, అప్పుడు నేను వింటా అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. సక్సెస్ అయినాక వినాల్సిన అవసరం ఏముందండి? కప్పులు మోసుకోవడం తప్ప. సక్సెస్ అయిన వాళ్ళు కప్పులు మోస్తారు, ఫెయిల్ అయిన వాళ్ళే జీవిత సత్యాలు ఎన్నో నేర్పిస్తారు. మీరు ట్రై చేయండి. ఒక్కసారి గనుక మీరు ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. నెంబర్ ఆఫ్ కీస్ దొరుకుతాయి. మీరు పడిపోయిన ప్రతిసారి లేవడానికి మంచి మంచి అవకాశాలు దొరుకుతాయి. చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ వింటారు. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనేది, వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు షార్ట్ కట్ లో మాత్రమే చెప్పగలుగుతారు. కానీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎదురు దెబ్బలు తిని కింద పడి లేచిన ప్రతి మెట్టేంటో నేర్పిస్తాడు. సో కాబట్టి ఏంటి అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరందరూ కూడా ఫెయిల్యూర్ అయిన వాళ్ళ స్టోరీస్ వినండి. ఫెయిల్యూర్ అయిన సినిమాస్ చూడండి. అన్నిట్లో ఫెయిల్ అవ్వండి. సింపుల్ గా ఒక సిస్టర్ గా ఫెయిల్ అవ్వండి, ఒక వైఫ్ గా ఫెయిల్ అవ్వండి, ఒక మదర్ గా ఫెయిల్ అవ్వండి, ఒక బిజినెస్ ఉమెన్ గా ఫెయిల్ అవ్వండి. ప్రతి దాంట్లో ఫెయిల్ అవ్వండి. ఫెయిల్ అవ్వండి అంటే వదిలేయండి అని కాదు. ఫెయిల్ అయినప్పుడు దాని నుండి వచ్చే అనుభవాలు చాలా ఉంటాయి. నెక్స్ట్ లెవెల్లో ఎలా ఫెయిల్ అవ్వకుండా ఉండొచ్చు అనేది చూసుకోవచ్చు. చాలా మంది అంటారు, నాకెవరున్నారండి వినడానికి, నేను సింగిల్ కదా, నేను ఉమెన్ కదా, బయటికి వెళ్ళలేను కదా, చేయలేను కదా. ఎందుకు వెళ్ళలేరు, ఎందుకు చేయలేరు? అబ్బాయిలు వెళ్ళి చేసినప్పుడు అబ్బాయిలు వెళ్ళి చేయొద్దని ఏమైనా రూల్ ఉందా? లేదు. ఖచ్చితంగా చేయొచ్చు. ఎంత ఫెయిల్ అయితే అంత బెటర్ ఆప్షన్ అనుకోవచ్చు. ఫెయిల్యూర్ లో ఉన్న సక్సెస్ అంత ఇంత కాదు. నేను చాలా సార్లు ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సార్ చెప్పారు, మినీ ఐఎంసి కేంద్రం అని ఒకటి ఫస్ట్ ఐడి సెంటర్ లాగా మనం పెట్టాం. ఒక్క అలో డైజెస్ట్ అమ్మడానికి నాకు 3 మంత్స్ పట్టేది. అదే అలో డైజెస్ట్ పర్ డే 6 to 10 అలో డైజెస్ట్ నేను సేల్ చేసింది. ఫస్ట్ ఫెయిల్ అయ్యాను కదా 1.5 year. ఆ 1.5 year ఫెయిల్యూరే ఈ రోజు 6 to 10 అలో డైజెస్ట్ నేను అమ్మగలుగుతున్నాను. బికాస్ ఆఫ్ ద రీజన్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ తర్వాత వచ్చే సక్సెసే చాలా వండర్ఫుల్ గా ఉంటది. ఏదైనాండి ఫస్ట్ ఫెయిల్ అవుతేనే దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు మనం. చాలా మంది ఏమంటారు, అబ్బా మేడం నేను 1 year చేసినా, నేను అంటే చైర్మన్ అవ్వాలనుకున్నా అవ్వలేదు, నేను చేయను. 1 year వేసిన రూబీ అవ్వాలనుకున్నా, నేను చేయలేదు. నువ్వు అనుకున్నావు, గోల్ పెట్టుకున్నావు, కానీ నువ్వు ఫెయిల్ అయిన ప్రతిసారి విజయం సాధించడానికి ఏం చేసావు? ఎక్కడున్నావు? మేల్కున్నావా, పడుకున్నావా, ఏం చేస్తున్నావు అసలు? అంటే నీ గోల్ కి రీచ్ అవ్వడానికి నువ్వు నడుస్తూ వెళ్తున్నావా, పాకుతూ వెళ్తున్నావా, రన్నింగ్ చేస్తున్నావా, ఎలా తెలుస్తుంది? మనం ఎప్పుడైనా సరే గోల్ ఈ రోజు పెట్టుకున్నాము, అది రీచ్ అవ్వలేదు అంటే దీనికంటే మన లైఫ్ లో ఇంకా ఏదో సాధించడానికి మనం రెడీగా ఉన్నాము. గాడ్ ఇంతకు మించిన ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ నీకు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. సో మేల్కో, తెలుసుకో, నేర్చుకో. కంపల్సరీ ఇవి లేకపోతే గనుక మనం సక్సెస్ అనేది తీసుకురాదు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ ఎవడో కొననంత మట్టుకు మనం మన గోల్ ని రీచ్ అవ్వకుండా ఉండలేదు. ఖచ్చితంగా ఉంటాడు. కొనలేదు అంటే నువ్వు డిసిప్లిన్ గా వర్క్ చేయట్లేదు. దాని గురించి అవగాహన అనేది నీకు లేదు. కాబట్టి ఎదుటి వ్యక్తి నువ్వు ఏది ప్రమోట్ చేసినా తీసుకోకపోవచ్చు. ఒకసారి నువ్వు ఈ మంత్ సూపర్ స్టార్ అవ్వాలి అనుకున్నావు. నీ ప్లాన్ లో ఏదో మిస్ అయింది. అది ఏంటో కనుక్కో, వెతుకు. ఆ ఫెయిల్ అయిన దాంట్లో ఎక్కడ మిస్ అయింది చూసుకో. ఎవరి మీద నువ్వు ఫోకస్ చేయలేకపోయినావో చూసుకో. ఫోకస్ చేసిన వాళ్ళు టైం వచ్చిన తర్వాత ఎలా హ్యాండ్ ఇచ్చి నీకు కన్ఫ్యూజ్ చేస్తారో చూసుకో. నెక్స్ట్ టైం డోంట్ డిపెండ్ అదర్ పర్సన్ కదా. నెక్స్ట్ టైం ఆ పర్సన్ మీద మీరు డిపెండ్ అవ్వకండి. ఆ పర్సన్ లేకపోయినా చేయొచ్చు. ఎంతో మంది మీద డిపెండ్ అయి చేసే బిజినెస్ కాదు. వాట్ ఈస్ యూ? ఖచ్చితంగా నువ్వేంటో నీకు తెలిసినప్పుడే నీ గోల్ ఏంటో నీకు తెలుస్తుంది. నీ విజన్ ఏంటో నీకు తెలుస్తుంది. ఎవ్వరు ఉన్నా లేకపోయినా కూడా మనం సక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఫెయిల్యూర్ అనేది అంత ఈజీ కాదండి. నిజంగా ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరికి నేను చాలా వరకు కంగ్రాచులేషన్స్ చెప్తా. ఫెయిల్ అయినప్పుడు నేర్చుకునే అనుభవాలు వేరే. సో మీరందరూ అనుకుంటున్నారు, ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్న మీ సందే సిస్టర్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నా లైఫ్ లో ప్రతిదీ ఫెయిల్ అయ్యా. కాబట్టి ఈ రోజు ఒక వండర్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా నేను నిల్చున్నా. ఒక విలేజ్ లో దాదాపు ఒక 5 విలేజెస్ ఓ దత్తత తీసుకున్నట్టు సంధ్య మేడం అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు తయారయ్యారు. సో నాకు ఓన్ సిస్టర్స్ లేకపోవచ్చు, ఓన్ బ్రదర్స్ లేకపోవచ్చు, ఫాదర్ లేకపోవచ్చు.
ఏది లేకపోయినా ఎందుకు ఈరోజు సక్సెస్ లో ఉన్నా అంటే అన్ని ఫెయిల్ అయినా కాబట్టే ఇప్పుడు అన్ని కూడా విజయాలు సాధిస్తున్నా. సో ఫెయిల్ అవ్వండి. ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు కూడా డిప్రెషన్ కి వెళ్ళొద్దు. ఎవరు కూడా ఈ 60,000 నెగటివ్ థాట్స్ అనేది ఆల్రెడీ మన బ్రెయిన్ లో ఉంటది కాబట్టి దీన్ని తీసుకొని నేను ఫెయిల్ అయినా అని డిప్రెషన్ లోకి వెళ్ళి మీరు చేసే పని ఆపొద్దు. ఎందుకంటే మీరు అచీవ్ అవ్వడంలో ఫెయిల్ అయ్యారు కానీ ప్రయత్నించడంలో ఫెయిల్ కాలేదు అంటున్నాను. ఫెయిల్ అని ఎవరిని అంటారో తెలుసా? గోల్ పెట్టుకొని ఏ ప్రయత్నం చేయకుండా నిద్రపోయి కలలు కనేవాడు ఫెయిల్ అయినట్టు. మీరు గోల్ పెట్టుకొని మీరు ఎంత వరకైతే వర్క్ చేయాలో అంతవరకు మీరు వర్క్ చేస్తున్నారు. అయినా మీకు సక్సెస్ రావట్లేదు. కానీ మీరు ఫెయిల్ అవ్వలేదండి. ప్రయత్నంలో గెలుస్తూనే ఉన్నారు. ఇక ముందు గూడా గెలుస్తారు. సో, కాబట్టి ఖచ్చితంగా ఫెయిల్ అయిన స్టోరీస్ మీరు చదవండి, వినండి, నేర్చుకోండి. అట్లా. ఎప్పుడైనా ఐఎమ్స్‌లో ఏంటి అంటే దాదాపు ఎప్పుడు కూడా కనబడాలి, వినబడాలి, నిలబడాలి. అలాంటప్పుడే మన సక్సెస్‌కి అనేది చాలా ఈజీ అవుతుంది. హ్మ్. కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్. సో, ఇక్కడ కూడా చూడండి మీరు ఫెయిల్ అయినా అని చెప్పేసి అక్కడే ఆగిపోవద్దు. మీరు కంపల్సరీగా మీరు ఏదైతే గోల్ అచీవ్ చేసుకున్నారో, ప్లాన్ చేసుకున్నారో ఎప్పుడైతే మీరు చెక్ చేసుకోవాలి, యాక్షన్‌లో ఉండాలి, ప్లాన్‌లో ఉండాలి. హ్మ్. ప్లీజ్ చాట్ చేయకండి. నాకు స్క్రీన్ కనిపిస్తలేదు. లాస్ట్‌లో అడగండి సార్ ప్లీజ్. హ్మ్. కంటిన్యూయస్‌గా ఇంప్రూవ్‌మెంట్ ఎలా చేసుకోవాలి అనంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒకటి ఏదో మీరు చైర్మన్ ప్లాన్ చేసుకున్నారు. ఏబీసీడీ గ్రూప్‌లో మీకు ఎక్కడి నుండెళ్లి మీరు అంటే తీసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే బిజినెస్‌లో ఏంటి అంటే కొత్త బ్లడ్ వస్తూ ఉండాలి. పాత బ్లడ్‌ని ప్రొటెక్షన్ చేస్తూ ఉండాలి అని అన్నట్టుగా కంపల్సరీ ఏంటి అంటే మీరు కంటిన్యూయస్ వర్క్‌లో కంపల్సరీ మీ ప్లాన్స్ ఏదైతే ఉందో మీ టీమ్స్‌లో కంపల్సరీ ఎక్కడ ఎలా ఉంది అనేది ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉండాలి. ఇంప్రూవ్‌మెంట్ అంటే ఏంటి అంటే మనం ఎవ్రీ టైమ్, ఎవ్రీ మంత్ కొత్త పిన్స్ మన డౌన్‌లైన్‌లో కొత్త పిన్ అచీవ్స్‌ని తయారు చేయాలి. అలాగే మనం కొత్త పిన్ అనేది మార్చుకోవాలి. సో, ఎప్పుడు ఒకే పిన్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు. కంపల్సరీ పిన్ చేంజ్ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉండాలి. ఎందుకంటే మనల్ని వాచ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మంది ఏంటి అంటే వీళ్ళు సక్సెస్ అయితే మనం వెళ్దాంలే. వీళ్ళని అని మనని ఫాలో చేసేవాళ్ళుంటారు. నిజంగా మనం ఎంత వరకు స్టాండర్డ్‌గా మనం ఐఎమ్స్‌లో నిలబడతాము? ఎంత గట్స్ ఉంది మనలో? నిజంగా మనం ఆ బిజినెస్‌కి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ అవునా? కాదా? నిజంగా మనని నమ్మి వాళ్ళు ట్రావెల్ చేయాలా? వద్దా? అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో, కంపల్సరీ ఏంటి అంటే ఈ బిజినెస్‌లో ఉన్నప్పుడు మన టీమ్‌ని మనం ప్రొటెక్షన్ చేసుకుంటూ, మన టీమ్‌కి సపోర్ట్ చేస్తూ, మళ్ళీ మనం కొత్త పిన్‌ని అచీవ్ తీసుకోవడానికి చాలా వరకి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఎందుకనంటే ఎప్పుడు కంటిన్యూయస్‌గా వర్క్‌లో లేకపోతే, బ్రేకొస్తే మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయాలి అంటే చాలా బూస్టప్ కావాలి. చాలా బూస్టప్ కావాలి. ఎంత బూస్టప్ అయినా కూడా మన నెగెటివ్ తోని ముందుకెళ్ళలేకపోతాం. బూస్టప్ చాలా వరకి కావాలి. అలాంటప్పుడు మన అప్‌లైన్ ఇచ్చే బూస్టప్ కొన్ని సార్లు సరిపోకపోవచ్చు. ఏదైనా కావచ్చు. నెగెటివ్ థాట్స్‌లో మనం ఒక్కసారి గనుక డిస్కనెక్ట్ అయ్యాము అంటే, మనం కంపల్సరీ కంటిన్యూయస్‌గా ఇంప్రూవ్‌మెంట్ కాలేదు అంటే, మన లోపల ఎక్కడో కొంచెం మనం చేయాలి అనే వర్క్‌లో బూస్టప్ అనేది తగ్గుతుంది. సో, దానివల్ల మనం ఏంటి అంటే, చేయాలని ఉన్నా గూడా ఒక టైమ్ వచ్చినప్పుడు, అరే! ఇంతేనా? చూద్దాంలే, చేద్దాంలే అంటే డిసప్పాయింట్ అయిపోతా ఉంటాం. అయితే ఇక్కడ ఎప్పుడు గూడా చూడండి, ఈ రోజే మీరు ఐఎమ్స్‌లో వచ్చారు అని ఫీల్ అవ్వండి. ఈ రోజే నేను ఐఎమ్స్‌లో వచ్చాను. ఈ రోజే నా గోల్ నేను డిజైన్ చేసుకున్నాను. ఈ రోజే నేను ప్లాన్ చేసుకున్నాను. ఈ ప్లాన్‌కి దగ్గర నేను వర్క్ చేస్తున్నాను. ఎవ్రీ డే మీరు కొత్తగా పుట్టినట్టే ఫీల్ అవ్వాలి. అప్పుడే పుట్టిన పిల్లోడు ఏడుస్తూ పుడతాడు కదా! అలాగే మీరు ప్రతిరోజు కూడా మన ఇంప్రూవ్‌మెంట్ అనేది అలా తీసుకుంటూ ఉండాలి. యాక్టివ్‌లో ఉండాలి. మన టీమ్‌ని యాక్టివ్‌లో ఉంచాలి. మనం ఇంప్రూవ్ అయినప్పుడు మనం పిన్ చేంజ్ చేసుకోవాలి. మన డౌన్ లైన్‌లో గూడా పిన్ అనేది చేంజ్ చేపిస్తూ వెళ్ళాలి. సో, ఉన్న వాళ్ళని కాపాడుతూ కొత్త వాళ్ళని తీసుకురావాలి. సో, అలా గనుక మనం కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్ వర్క్‌లో లేకపోతే చాలా ప్రాబ్లమ్ అయితది. ఇది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. పాత వాళ్ళ మీదనే డిపెండ్ అయ్యి వర్క్ చేయకుండా పాత వాళ్ళకి కొత్త టీమ్‌నిస్తూ మనం కూడా కొత్త కొత్తగా ఇంకా లెర్నింగ్ చాలా నేర్చుకుంటూ గ్రూప్‌కి నేర్పిస్తూ ముందుకు తీసుకురావాలి. ప్రతి విషయంలో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అట్లాంటి టీమ్‌ని మనం ఇంప్రూవ్‌మెంట్ అనేది చేసుకోవడం బెటర్. నెక్స్ట్ సార్. ఓకే.
ఇక్కడ చూసుకున్నట్లయితే సరౌండింగ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే చూడండి, మీరు చాలా వరకు నెగటివ్ పీపుల్స్ తోని కనుక జర్నీ చేసినప్పుడు మనము సక్సెస్ అనేది తీసుకోలేము. అరే నేను ఇది చేసిండ్రో, ఇలాంటి 100 చూసినా, నేను అది చేసిన ఇది చేసిన, ఇవన్నీ వేస్ట్, అసలు ఏం డబ్బులు రాదు, అసలు ఇవన్నీ వాళ్ళు బ్రతకడం కోసం చెప్తారు, అప్లయన్స్ కి డబ్బులు వస్తుంది మనకి రాదు. నేను ఇలాంటి కంపెనీలో నెంబర్ ఆఫ్ చూసినా, ఎన్నో చేసినా, అయినా నేను ఫెయిల్ అయినా, దీంట్లో సక్సెస్ అయినోడు ఎవడున్నాడని మీరు ప్రోడక్ట్ పట్టుకొని తిరుగుతున్నారా అని ఇలా చెప్తారు. కానీ ఒక్కటి మీరు గుర్తు పెట్టుకోండి, మీరు ఎక్కడ ప్రోడక్ట్ పట్టుకొని తిరగట్లేదు, మీరు యూజ్ చేస్తున్నారు, యూజ్ చేపిస్తున్నారు. సో మీరు సేలర్ గా వర్క్ చేస్తలేరు, ఒక బిజినెస్ పర్సన్ గానే మీరు ఒక ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ లోనే ఇవన్నీ జరిగిపోతున్నాయి. కానీ ఎక్కడ కూడా మన సేలర్ అనేది కాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి అంటే, మనం ఒక క్లారిటీ అనేది తెలుసుకోవాలి. మన పర్ఫెక్షన్ లో వేరే ఉంటది, అపోజిట్ పర్ఫెక్షన్ లో వేరే ఉంటది. సో ఇక్కడ ఏంటి అంటే, మీరు జర్నీ చేస్తున్న పీపుల్స్, మీరు జర్నీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏంటి అని అంటే, మీతో ఉన్న సరౌండింగ్ పీపుల్స్ ఎలా ఉన్నారు? మిమ్మల్ని నమ్మేలాగా ఉన్నారా? నమ్మకుండా ఉన్నారా? మీ జర్నీలో వాళ్ళు ఎంతవరకు అవసరం అనేది మీరు ఐడెంటిఫై చేసుకోండి. కొన్ని సార్లు ఏంటి అంటే, వాళ్ళు చెయ్యరు, మనని చేయనీయరు. అంటే మనం ఎంత పాజిటివ్, మీ అప్‌లైన్ ఎంత పాజిటివ్ మెసేజ్ మీకిచ్చినా సరే, అక్కడ మనకి ఎవడో ఒక ఫ్రెండ్ వచ్చి, మన ఫ్రెండ్‌షిప్ సర్కిల్ వేరే ఉంటది. బిజినెస్ సర్కిల్ వేరే ఉంటది. రిలేషన్ సర్కిల్ వేరే ఉంటది. వాళ్ళేం చెప్తారంటే, వాడు ఇదివరకు ఏం చేశాడో చేయలేడో తెలీదు, అతని లైఫ్ లో జరిగిన స్టోరీస్ మన మీద రుద్దుతా అంటాడు. అవును నేను ఇది చేశాను, కాబట్టి నాకు సక్సెస్ రాలేదు. ఇది చేశాను, నాకు సక్సెస్ రాలేదు. నువ్వు చేస్తే ఎక్కడ సక్సెస్ అయిద్దువురా? నేనే కాలేదు అంటే నువ్వు అవుతావా? అవ్వలేవు. అది ఇంపాసిబుల్ రా. నువ్వు వేరే జాబ్ చూసుకో, వేరే దగ్గరికెళ్ళు. అలాంటి డీమోటివేట్ వర్డ్స్ వాడేవాళ్ళు మన సర్కిల్‌లో చాలా మంది ఉండకపోలేదు. ఖచ్చితంగా ఉంటారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు, కంపల్సరీ నెగెటివ్ థాట్స్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేయండి. వాళ్ళని అవాయిడ్ చేయండి. ఇక్కడ మీరు అడ్రస్ మార్చండి. ఆధార్ కార్డ్ మార్చండి. ఆధార్ కార్డ్ మార్చండి అంటే వేరే ఆధార్ కార్డు, వేరే ఇంటి నంబర్ కాదండి. మీరున్న లొకేషన్ మార్చండి అంటే, మీ సరౌండింగ్‌లో నెగెటివ్ పీపుల్స్ దగ్గర మీరు టచ్ చేయకండి. ఈ నెగెటివ్ పీపుల్స్ ఎప్పుడు మీతో జర్నీ చేస్తారంటే, మీరు సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళు మీ దగ్గరకొచ్చి జర్నీ చేస్తారు. కానీ నెగెటివ్ పీపుల్స్ నీ సరౌండింగ్‌లో పెట్టుకొని నువ్వు జర్నీ చేసావు అంటే ప్రతిదీ నెగెటివే. నువ్వు ఎంత ట్రై చెయి. పైన నీ అప్‌లైన్ ఒకడు ఎగుతా అంటాడు, కింద నెగెటివ్ పర్సన్స్ నలుగురు లాగుతా అంటారు. సో పాజిటివ్ కంటే నెగెటివ్‌కి మన మైండ్ సెట్ తొందరగా కనెక్ట్ అవుతది కాబట్టి, మీరు చేసే బిజినెస్‌లో మీకు డిసప్పాయింట్ అవుతది. సో అందుకోసమని మన సర్కిల్, మన ఫ్రెండ్స్, మనం మాట్లాడేది ఎప్పుడైనా చూడండి, డబ్బులు సంపాదించేటోతో మాట్లాడండి. చాలా మంది అంటారు, అంటే ఈ మధ్యన రిలేషన్స్ వేస్టా? ఫ్రెండ్‌షిప్ వేస్టా? ఇవన్నీ వేస్టా? అంటే డబ్బులు సంపాదించేటోళ్ళతో ఉంటేనే మనం కరెక్టా? అంటే డబ్బు లేకపోతే ఏం చేయలేదా అంటే, ఎవడు చెప్పాడు సార్ మనకి? ఎప్పుడో చెప్పారు. 46 ఏదో అప్పుడే చెప్పారు. ధనమేంద్ర జగతికి మూలం అని. మరి ఇంకా డబ్బే ఉంటే సాధిస్తారంటే, ప్రేమలు, అభిమానాలు డబ్బుంటే ఎలాగైనా వస్తాయండి. డబ్బుతో చేయలేనిది ఏముండదు. చాలా మంది అంటారు, "ఎందుకు మేడం ప్రేమిస్తే?" ఇప్పుడు నీకు సడెన్‌లీ ఒక యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్ ఎళ్ళావు. వాడితో ప్రేమతో మాట్లాడితే నీకు బిల్ ఎయకుండా ఉంటాడా? నేను చూసాను సార్ లైవ్‌లో. పుస్తెల తాడు అమ్మి భర్తని బాగు చేసుకున్న లేడీస్ ఎంతో మందున్నారు. అది నా గుండెని కరిగించే ఈరోజు నేను అలోపతి నుండి బయటకొచ్చి ఆయుర్వేదిక్‌లో ఎంట్రీ అయ్యా. ఎందుకు అంటే, ఒక భారతీయురాలుగా నా వంతుగా నేను కొంతమందికైనా నా దేశంలో ఆర్గానిక్స్‌తోని మంచిగా చేయాలి. నా వంతు నేను సోషల్ సర్వీస్‌లో ఎంతో కొంత నాకొచ్చిన ఫీల్డ్‌ని ఉపయోగించి, ఆర్గానిక్ అనే ప్లాట్‌ఫార్మ్ నాకు ఇచ్చినందువలన, దీంతోని కొంతమందినైనా రోగాల పాలు కాకుండా అయిన తర్వాత ట్రీట్‌మెంట్ చేయడం నా ప్రొఫెషనల్. కానీ అది కాకముందే నేను జాగ్రత్త పడి ఉంటే కొంతమందినైనా నేను కాపాడగలుగుతానా అనే ఒక పాజిటివ్ వైబ్‌తోని నేను ఈ డైరెక్ట్ సెల్లింగ్, ఈ ఐఎన్స్ కంపెనీలోకి రావడం జరిగింది. అందుకోసమని ఏంటి అంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక ఫ్రెండ్ నిన్ను తిట్టాడు అంటే నిన్ను సరిచేయడానికే. ఒక ఫ్రెండ్ నీది ఇది అంటే ఒకటి ఇది కాదు ఇది అన్నాడు అంటే కంపల్సరీ మంచి కోసమే. ఎవడైతే తిట్టకుండా, "అరేయ్! నువ్వేది చేసినా సూపర్ రా! అసలు నా మాట ఇంటావు రా! అదిరా, ఇదిరా" అని చెప్పేటోడంతా నీ పతనం కోసం వెయిట్ చేస్తున్నవాడే మిత్రమా. జాగ్రత్తగా చూడండి. జాగ్రత్తగా చూడండి. మీ గోల్‌ని ఎంత విజన్‌తో, ఎంత కరెక్ట్‌గా ఫోకస్ చేసి చూస్తారో, నీ సరౌండింగ్ ఉన్న పీపుల్స్ ఎలాంటి వాళ్ళో అబ్జర్వ్ చేయండి. అలా అబ్జర్వ్ చేసి, నీకు కరెక్ట్ సూటబుల్ పర్సన్‌తోనే జర్నీ చేయండి.
డోంట్ వేస్ట్ ఎవ్రీ సెకండ్ ఇన్ లైఫ్. జీవితం చాలా చిన్నది, ప్రపంచం చాలా పెద్దది. మీరు ఎంత తొందరగా డిసిషన్ తీసుకొని, ఎంత తొందరగా మీ సరౌండింగ్ లో ఉన్న పీపుల్స్ ని మీరు అప్రోచ్ అవుతారో అప్పుడే గెలవగలుగుతారు. ఈ రోజు నేను ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నానంటే నా వెనకాల తాండ్ర తిరుపతి సార్ ఉన్నారు, చందు సార్ ఉన్నారు, సందీప్ సార్ ఉన్నారు, పాష సార్ ఉన్నారు, సుందరరావు సార్ ఉన్నారు, అత్తర్ సార్ ఉన్నారు. సో చాలా మంది మెంటర్స్, నా మెంటర్స్. వీళ్ళ దగ్గర నుండి నేను దాదాపు 4.5 years నుండి ఒక్కొక్క లీడర్ దగ్గర ఒక్కొక్క స్కిల్ ని నేర్చుకున్నాను కాబట్టి ఈ రోజు అమ్మాయి లాగా కాదు, సూపర్ ఉమెన్ లాగా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. సో మన సరౌండింగ్ పీపుల్స్ అలా ఉండాలి. మనకి అలాంటి వాళ్ళని మనము మన లైఫ్ స్టైల్లో మనం కొంతమందిని నమ్మి జర్నీ చేసినప్పుడు వాళ్ళ మెంటాలిటీయే మనకు వస్తుంది. డబ్బు ఎలా సంపాదించాలో అర్థమవుతుంది, డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో అర్థమవుతుంది, బిజినెస్ లో ఎలా దూసుకెళ్లాలో అర్థమవుతుంది. కానీ పనికి మాలిన సోదీలు, సినిమా స్టోరీలు, లవ్ స్టోరీస్ చెప్పి ఎప్పుడు కూడా ఫినాన్షియల్ ప్రాబ్లం చెప్పే వాళ్ళతోని మనం జర్నీ చేస్తే మనం కూడా డౌన్ ఫాల్ అవుతాము, మనం కూడా నెగటివ్స్ లోకి వెళ్ళిపోతాము. కాబట్టి డోంట్ సెలెక్ట్ లూజ్ పర్సన్స్. స్ట్రాంగెస్ట్ పర్సన్ తో మీరు జర్నీ చేయండి, సక్సెస్ సాధించిన వాళ్ళతో జర్నీ చేయండి, వాళ్ళ కీస్ మీరు తీసుకొని ముందుకెళ్ళండి. ఓకే. ఇది కూడా కంటిన్యూస్ వర్క్ ఎలా అయితే ఉందో స్టే ఫోకస్డ్. అంటే మీరు ఇది కూడా చూడండి, నేను పైన చెప్పినట్టు స్టే ఫోకస్డ్. ఎప్పుడు మీ గోల్ ని అచీవ్ అవ్వడానికి రెడీగా ఉండాలి. ఎప్పుడు కూడా మీరు ఎట్లా ఉండాలి, జింకలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జింక మా అడవిలో బాగా కనిపిస్తుంటాయి మా సైడు. జింకలా ఉండాలి. ఎప్పుడు జింక పరిగెత్తుతూ ఉంటుంది, దాని పరుగు చాలా వేగంగా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు స్టే ఫోకస్డ్. మీ గోల్ మీద ఎలా ఉండాలి, ఎప్పుడు మీరు ఒక జింకలాగా, ఒక సింహం, ఒక పులి పరిగెత్తిస్తుంటే కూడా దొరకనంత వేగంలో జింక ఉరుకుతుందండి. అలాగే మీరు ఆ జింకంత పరుగు అంత పాజిటివ్ గా వెళ్ళడానికి రెడీగా ఉండాలి. మీ ఫోకస్ ని మీరు కరెక్ట్ క్లారిటీ విజన్ తోని ముందుకెళ్తుండాలి. ఎక్కడ డౌన్ ఫాల్ అవ్వకూడదు. మీ ఫోకస్ ఓన్లీ మీ గోల్ మీదే ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీ గోల్ ని అచీవ్ అవ్వడానికి మీరు ఒక కీ తీసుకుంటారు. లేదు నేను నడుచుకుంటూ వెళ్తా, పాకుంటూ వెళ్తా, పర్లేదు, కానీ ఒక జింకలాగా వర్క్ చేసినప్పుడు మాత్రం ఇంకా తొందరగా వెళ్ళడానికి ఇది అవుతుంది. ఇంకా ఇట్లా చూసుకుంటా అంటే చాలా ఉంటాయి. మనం బిజినెస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా మంది లోపల ఒక ఇన్నర్ ఫీలింగ్ వేరే ఉంటది, ఔట్ సైడ్ ఫీలింగ్ వేరే ఉంటది. ఎప్పుడైనా సరే అండి నేను మెయిన్ ట్రైనింగ్ చేసినప్పుడు ఒకటి వినుంటాం. ఎప్పుడైనా సరే ప్రతి వాళ్ళ కళ్ళు గద్దలా పనిచేయాలంట, చెవులు పాములా వినబడాలి అంట, గుండె లయన్ లాగా ఉండాలి. ఎన్ని ఫెయిల్యూర్స్ అయినా కూడా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. మనం ఏదైనా ఫోకస్ చేసినామంటే ఒక గద్ద టైప్ లో పాము పరిగెత్తుతూ ఉంటే వెతికి వేటాడి తినే టైప్ లో ఉండాలి. సో దట్ ఈస్ కాల్ ఫోకస్ ఆన్ ద గోల్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సెలబ్రేషన్. చాలా వరకి మనం ఏంటి అంటే ఐఎంసీ కంపెనీలో మనం చాలా అచీవ్‌మెంట్ సాధించినప్పుడు, చాలా అంటే ఫస్ట్ సూపర్ స్టార్ కూడా చాలా పెద్దది. 15% ఇవన్నీ కూడా చాలా పెద్ద సెలబ్రేషన్స్ అండి. ప్రతి మెట్టు కూడా ఒక్కొక్క సెలబ్రేషన్. చూడండి, మీరు ఫోటోగ్రాఫిక్ అనేది చాలా బాగా సోషల్ మీడియాలో యూజ్ అవుతుంది. మీరు ఏ టీమ్ వాళ్ళైనా ఒక అచీవ్ చేశారు అంటే దాన్ని ఒక సెలబ్రేట్ చేసుకోండి. ఆ అచీవ్‌ని నలుగురికి చెప్పుకోండి. ఫోటో ఫిల్మ్ షూట్ చేసుకోండి, వీడియో షూట్ చేసుకోండి, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసుకోండి, ఫేస్‌బుక్ స్టేటస్ ఎక్కడైనా సరే. ఎందుకంటే మీ సెలబ్రేషన్స్ ఇంకొకరికి అట్రాక్షన్‌గా ఉంటది. చూడండి, ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేసేటోన్ని కూడా దండాలు పెట్టి, దండలేసి సన్మానాలు ఎవ్వడు చేయడు. కానీ ఏ ఫీల్డ్‌లో లేనిది మన ఫీల్డ్‌లో డైరెక్ట్ సెల్లింగ్‌లో నువ్వు ఒక చిన్న అచీవ్‌మెంట్ చేసిన నీ అప్‌లైన్ నీ దగ్గరకొచ్చి చేసే సన్మానంలో ఉన్న హ్యాపీ మరి దేంట్లో ఉండదు. హ్మ్. అంటే దేహానికి స్నానం మనసుకేదో మా చందు సార్ కొటేషన్ వాడతారు. నేను మర్చిపోయాను గానీ అది చాలా బావుంటది. అయితే నాకు మా సార్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను అపోలోలో డ్యూటీ చేసి బయటకొచ్చినప్పుడు, "ఎహే! గిలాంటి ఫోటోస్ ఏంటి 100 ఉన్నాయని" చెప్పాను నేను. అప్పుడు ఈ కొటేషన్ మా సార్ చెప్పినప్పుడు అవాక్కయ్యాను. దాంతో పాటు నేను నమ్మను సార్ అంటే, "ఒక్కసారి నువ్వు ఒకరిని నమ్మి మోసపోయావని, ఇంకోసారి ఇంకొకరిని నమ్మకపోయినా లైఫ్‌లో గెట్ ఆన్ అవ్వలేవు మేడం" అని జెప్పారు. సో, ఆ చిన్న కొటేషన్ అండి. ఒక్క మనిషి మారడానికి గల కారణం ఒక చిన్న కొటేషన్. సో, ఈరోజు చూడండి మనం ఎందుకిది చెప్తున్నాను అంటే, ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఏదేదో వర్క్స్ చేస్తుంటూ కూడా ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇంత అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ మీద ఏ కంపెనీ వాళ్ళు కూడా ఒక్క ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చి
మాట్లాడుకొని, కలుసుకొని ఇంత ఎక్స్‌పీరియన్స్ తీసుకోరు. అలాంటిది చూడండి ఆంధ్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఎవరో కమల గారు అని నేను విన్నాను. సో, ఎక్కడి నుండిలో వచ్చి ఈరోజు మనమందరం ఈడ కూర్చుండి మన ఐఎన్‌సీ గురించి ఇంత గొప్పగా మాట్లాడుకునే లీడర్స్ అందరం ఉన్నామంటే నిజంగా నేనైతే దీనికి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయితున్నా. మై సెల్ఫ్ ఈస్ వెరీ ప్రౌడ్ అండి. నిజంగా నా వాయిస్ ఏ మారుమూల ప్రాంతంలోనే వినపడతది అనుకున్న నాకు ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి అంటే స్టేట్ కాకుండా ఇతర దేశాల నుండెల్లి కూడా నా వాయిస్ వెళ్తుంది అంటే, నేను విజయం సాధించినట్టే. నేను ఫెయిల్యూర్‌ని సాధించినట్టే. ఐయామ్ ద సక్సెస్‌ఫుల్ వుమెన్. సూపర్ వుమెన్. అంటే నేను అనుకుంటున్నా. నా సెల్ఫ్‌గా నేను అనుకుంటున్నా. మీరు కూడా అనుకోండి. ఎందుకంటే ఫిల్మ్ సెక్షన్ అనేది చాలా వరకి యూజ్ అవుతది. సో, మీరు ఒక ఫోటో దిగి మీరు అచీవ్ అయిన తర్వాత మీ టీమ్‌తోని ఒక ఫోటో దిగండి. సెలబ్రేట్ చేసుకోండి. ఎవ్వరికి అర్థం గాదు. అసలు ఏంట్రా ఈ దడలేంటి వీళ్ళు ఎందుకు ఎగురుతుండ్రు ఎవ్వరికి అర్థం గాదు. పిచ్చి లేచిపోతది ఒక్కొక్కడికి. అసలు ఏం చేస్తున్నారు మేడం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు డబ్బులొస్తుందా రాదా సెకండరీ. నీ పే ఔట్ ఎవడు చూడడు. కానీ నీ సెలబ్రేషన్స్ ప్రతి ఒక్కడు చూస్తాడు. ఆ సెలబ్రేషన్ ఏంటి అని అడిగినప్పుడు గూడా నీకు కస్టమర్ దొరుకుతాడు. అది మన మనసుకి ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. ఎంతోమంది టైర్డ్ అయిపోతుంటారు, ఫెయిల్ అయిపోతుంటారు. ఆళ్ళొస్తూ ఉంటారు మన మీటింగ్‌లో. వచ్చినప్పుడు మన సెలబ్రేషన్ చూసి వాళ్ళు డీమోటివేట్ అయిన వాళ్ళు మళ్ళీ మోటివేట్ అయ్యి మళ్ళీ జర్నీ చేస్తారు. నాట్ ఈజీ. సో, సెలబ్రేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హెయిర్ సెల్లింగ్. మా గురుగారు ఎప్పుడు ప్రతి చిన్నదానికి కూడా చాలా పెద్ద సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు నాకు. సో, ఇలా అన్నమాట. కంపల్సరీ మీరు సెలబ్రేట్ మిల్ స్టోన్ అనేది కంపల్సరీ పాటించాలి. ప్రతి టీమ్‌లో ప్రతి వాళ్ళకి మీకు టీమ్ వైస్‌గా గనక పెట్టడం రాకపోతే అంటే సెలబ్రేట్ చేయకపోతే ఒకరు సూపర్ స్టార్ అయ్యారు. 10 మంది సూపర్ స్టార్ అయినంకనే నువ్వు సెలబ్రేట్ చేయాలి అనుకుంటే డోంట్ వర్రీ చేయండి. కానీ ఫస్ట్ అయిన వాళ్ళకి ముందుగా మీరెళ్లి ఆ! ఒక రూ. 200, రూ. 100 సాల్వా తీసుకెళ్ళి సన్మానం చేయండి. వాళ్ళ హస్బెండ్ ఎంత హ్యాపీ ఫీల్ అయితారండి. నిజంగా నా వైఫ్ ఇంత సాధించిందా? వాళ్ళ మేటర్ వచ్చి సన్మానం జేస్తున్నారు. ఇద్దరికీ చేయండి. ఎంత హ్యాపీ ఫీల్ అయితారు. గర్ల్స్‌కి బయటికి రావాలంటే హస్బెండ్ పర్మిషన్ చాలా అవసరం. సో, ఫస్ట్ ఎవరిని మోటివేట్ చేయాలి? ఇంట్లో పర్మిషన్ ఎవరు? బాస్ ఎవరు? హస్బెండ్ కదా! కాబట్టి హస్బెండ్ త్రోలో రండి. ఇలాంటి కీ పాయింట్స్ నంబర్ ఆఫ్ కీ పాయింట్స్ ఉంటాయి. తీసుకోండి. ఫాలో చేయండి. ఎవరైతే ఇప్పుడు ఫాలో చేయలేదు, ఇప్పుడు ఫాలో చేయండి. ఖచ్చితంగా ఈ కీ మీకు బాగా యూజ్ అవుతది. నాకయిందండి. నా టీమ్‌లో గర్ల్స్ ఉంటారు. నేనెళ్లి బాయ్స్‌తో మాట్లాడి, వాళ్ళని మోటివేట్ చేసి, స్త్రీని బయటికి తీసుకురావాలంటే, ఆ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. మీరు ట్రై చేయండి. సూపర్‌గా ఉంటది. మీరు ప్రొడక్ట్ ఇస్తున్నారు. ఫోటో దిగి స్టేటస్‌లో పెట్టండి. ఎవరో ఒకరు పెడతారు కదా! ఏంటి ఈ ప్రొడక్ట్ ఏం చేస్తున్నారు అని అడుగుతారు కదా! అప్పుడు చెప్పండి. అందుకే నేనేమన్నా ఫ్లెక్సిబుల్ బిజినెస్ అని అందుకే అన్నా. ఎలా అయినా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఏమైనా మన ప్రొడక్ట్ గురించి చెప్పొచ్చు. ఎందుకంటే అంత జెన్యూన్, అంత రియాలిటీ ఉన్నది. నిజంగా అండి. ఈరోజు అత్తరుసారికి మనమందరం రుణపడి ఉన్నాం. ఇంతమందిని ఒక్కడ జమ చేసి ప్రతి ఒక్క టీమ్ నుండి ప్రతి ఒక్క లీడర్‌తో సక్సెస్ తీసుకుంటున్నారు. సక్సెస్ స్టోరీస్ తీసుకుంటున్నారు. సో, వెరీ హ్యాపీ. రిమెంబర్ లీడర్‌షిప్ ఈస్ జర్నీ, నాట్ ఏ డిస్కషన్. కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్ ఈస్ కీ టు లాంగ్ టర్మ్ సక్సెస్. దీనికి ఇది రోడు అండి. మీరు గమనిస్తున్నారో లేదో. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక సక్సెస్ వచ్చిన తర్వాత, ఒక గోల్ వచ్చిన తర్వాత, ఆ గోల్‌ని అచీవ్ అయిన తర్వాత అక్కడే ఆపేసే బిజినెస్ కాదు. ప్లీజ్ దయచేసి వినండి. అక్కడే స్టాప్ చేసే బిజినెస్ కాదు. సో, డైరెక్ట్ సెల్లింగ్‌లో ఎన్ని సక్సెస్‌లొచ్చినా ఇంకా నేర్చుకుంటూ ముందుకెళ్ళేదే డైరెక్ట్ సెల్లింగ్. డబ్బులొచ్చింది కదా! గోల్ అచీవ్ అయ్యాం కదా! ఈ గోల్ ప్రెజెంట్ గోల్ 2025 నుండి 26 వరకు గోల్. అంతే. అంతవరకే మనం ఆలోచించాలి. 26, 27 వేరే గోల్స్ ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఫుల్ స్టాప్ అనేది ఉండదు. సో, లెర్నింగ్ నేర్చుకుంటూ, నేర్పిస్తూ, సంపాదిస్తూ, ఆరోగ్యాన్నిస్తూ, ఆయాదాన్నిస్తూ ఇస్తూ ముందుకెళ్ళిపోయేది. సో, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న నదితో పోలుస్తుంటా. ఐఎన్‌సీ అనేది ఒక నది లాంటిది అండి. ఒక నది లాంటిది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక నది లాంటిది. ఈ నది ఎక్కడో పుట్టి, ఎక్కడో కొండల్లో పుట్టి పెరిగి పారుతూనే వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది ఒక చోట చేరి, దానికి దీపాలు పెట్టి పూజిస్తూ ఉంటారు. అయినా నది ఆగకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది. మరికొంతమంది దానికి పువ్వులేసి, దాన్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అయినా నది వెళ్ళిపోతూనే ఉంటుంది. మరికొంతమంది ఐఎన్‌సీ అంటే నచ్చని మంది బండలేస్తూనే ఉంటారు. అయినా సరే నది పాటుకు నది వెళ్ళిపోతూనే ఉంటుంది. నేనెందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే,
నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంది. 400 నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ కంపెనీస్ ఉంది. చాలా మంది ఏం చెప్తారు అంటే, జర్నీ అక్కడ సక్సెస్ కానోడు, ఇక్కడ సక్సెస్ కానోడు ఇంకెక్కడ కాడండి. ఐఎంసీలో సక్సెస్ కాని ఏ ఒక్కరైనా ఇంక ఏ కంపెనీకెళ్ళినా సక్సెస్ కాడు. ఇదే నిజం. నమ్మిన నమ్మకపోయినా ఈరోజు ఇదే నిజం. రేపు కూడా ఇదే నిజం. ఎందుకు అనంటే, ఇక్కడ సక్సెస్ కానోడు ఎక్కడ సక్సెస్ అయితాడండి? తల్లిని ప్రేమించినోడు ప్రపంచాన్ని ప్రేమిస్తాడంటే నమ్ముతారా? నమ్మలేం గదా! ఇది కూడా అంతే. కాబట్టి ఇక్కడ ఏంటి అనంటే, నదిలాగా ఎందుకు పోల్చాను అంటే, ఐఎంసీ తెలిసిన వాళ్ళుంటారు. ఐఎంసీని దేవుడిలాగా పూజించే వాళ్ళుంటారు. ఐఎమ్స్‌లో సక్సెస్ కాక వాళ్ళ లోపాల వల్ల ఫెయిలయ్యి ఇతరుల మీద వేసే వాళ్ళుంటారు. అలాగే కించపరిచే వాళ్ళు ఉంటారు. సో, కాబట్టి ఇక్కడ నేనేమంటున్నా అంటే, మన లైఫ్‌లో మనకి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఒక ఎక్స్‌పీరియన్స్ లాగా నది గదా కామ్‌గా తన పని తను చేసుకుంటూ పారుతూనే ఎళ్ళిపోతుందో, మనం కూడా అలాగే పారుతూ ఎళ్ళిపోవాలి అనేది నా నా ఇంటెన్షన్. ఇది నేను మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎందుకు అనంటే సక్సెస్‌లో చాలా జరుగుతాయి. చాలా జరిగినప్పుడే సక్సెస్ వస్తుంది. ఏం జరగకపోతే మనం జీరో మైండ్ సెట్‌లో ఉన్నాము. మన బిజినెస్ జీరోలో ఉంది. కాబట్టే మనలో ఎవరు ఐడెంటిఫై చేయట్లేదు అని అర్థం. సో, ఒక మామిడి చెట్టులాగానే మనం ట్రీట్ చేయాలి. ఒక తోటకూర చెట్టులాగా ట్రీట్ చేయకూడదు. ఓవర్‌నైట్‌లో సక్సెస్ వచ్చేది ఇందాక చెప్పిన. ఓవర్‌నైట్ సక్సెస్ అనేది జస్ట్ టమాటా చెట్టుతో మనం పోల్చుకోవచ్చు. సీజన్ టైమ్‌లోనే అది ఏదో 2, 3 మంత్స్ పంట వచ్చి అలా ఎళ్ళిపోతది. ఒక మామిడి చెట్టుని పెంచాలంటే మినిమమ్ 3 ఇయర్స్ పడుతుంది. ఆ తర్వాత అది కంటిన్యూ‌గా లైఫ్ టైమ్ కాస్తూనే ఉంటది. ఒక చింత చెట్టుని తీసుకున్నా కూడా అంతే. చెట్టు పెరగడానికి చాలా పడుతది టైం. కానీ అది కాయడం స్టార్ట్ చేస్తే 100 సంవత్సరాలు మనకు చింతపండు ఇస్తూనే ఉంటది. సో, డైరెక్ట్ సెల్లింగ్ కూడా అంతే. ఒక్కసారి స్టార్ట్ చేసిన వెంటనే ఓవర్ నైట్‌లో కాదు. కాబట్టి చాలా వరకి మనం దాన్ని నేర్చుకుంటూ, నేర్పిస్తూ, కాపాడుకుంటూ, ఆరోగ్యాన్ని తీసుకుంటూ, అంటే ఐశ్వర్యాన్ని ఇట్లా పెంచుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సో, చాలా వరకేంటి అనంటే మా సార్ ఆల్రెడీ ఆ! ఏంటి అంటే చెప్పాలంటే చాలా ఉంటాయండి. ఎందుకు అనంటే నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ వేరే యాక్చువల్లీ. ఎప్పుడు హెల్త్ డిపార్ట్‌మెంట్ హెల్త్ గురించే నేను రావడం జరుగుతుంది. సో, ఈసారి కొత్తగా వస్తే జనాలు నా వాయిస్‌ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి నాకిచ్చిన టాస్క్ ఇది. మా గురుగారన్నారు, ఎప్పుడు మీరు హెల్త్‌లో ఒక బ్రాండ్ అయిపోయారు. వద్దు మేడం మీకు 20 పేజెస్ ఇచ్చినా గూడా మీరు హెల్త్ గురించి చేస్తున్నారు. కాబట్టి మీరు ఈసారి హెల్త్ గాకుండా మీకు ఈ టాపిక్ నేను సెలెక్ట్ చేశాను. మీకిష్టం ఉన్నా లేకున్నా ఇది మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఇదే చెప్పాలి అని జెప్పేసనన్నారు. నేనైతే ఈ సబ్జెక్ట్ తీసుకున్నా వితౌట్ ప్రిపరేషన్‌తోనే. సో, ఇదంతా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో కల్పితం ఏం లేదు. మేము పడిన స్ట్రగుల్స్ మేము చేసుకున్న నేను ఇక్కడ చెప్పాను. ఇదివరకు మనకు 6 మంత్స్ బ్యాక్ కూడా మా సీనియర్ గురుగారు జగదీష్ సార్ అని టీచరు. మరి చాలా బాగా మాట్లాడతారు గదా! టీచర్ అంటే. సో, ఇదే సబ్జెక్ట్ మా సార్ చెప్పారు. ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత రిమైనింగ్ మళ్ళీ నేను దీన్ని మీకు గుర్తు చేస్తున్నా. మర్చిపోయారని కాదండి మిత్రమా. గుర్తు చేస్తున్నా. మళ్ళొకసారి మనం ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాము అనేది. సో, ఈ సెక్షన్ ఇచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి అత్తర్ సార్‌కి గాని, అశోక్ భాటి సార్‌కి గాని నిజంగా మనకందరికి ఈరోజు మనం ఈ ప్లాట్‌ఫార్మ్ మీద ఇంత బాగా మాట్లాడుకుంటున్నాము అంటే క్రెడిట్ గోస్ టు అత్తర్ సార్. అండ్ అలాగే దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి మనకు ఐఎంసీ కంపెనీ ఒక ఫాదర్ లాంటిది. నేను మా చందు సార్‌ని మా ఆఫ్‌లైన్‌ని నేను ఫాదర్ అని కొన్ని సందర్భంలో అనౌన్స్ చేశాను. అయితే ఇక్కడ ఏంటి అంటే అశోక్ భాటి సార్, సత్యం భాటి సార్ ఏంటి అనంటే నిజంగా రియల్ ఫాదర్స్ అండి మన లైఫ్‌లో. కొన్నిసార్లు మన తండ్రి కూడా మన మీద విసుగొచ్చి వదిలేస్తారేమో కానీ, నిజంగా మనం అచీవ్ చేసినా, చేయకపోయినా మన కోసం నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకొస్తూ, నంబర్ ఆఫ్ స్కిల్స్ ఇస్తూ, ఎంతో ప్రొటెక్షన్ ఇస్తూ, ఆ! మనం అడగక ముందే పేమెంట్స్ ఏస్తూ, మనం ఎన్ని తప్పులు చేసినా, మనం ఎంత విసిగించినా, ఎన్ని క్వెషన్స్ అడిగినా చాలా ఫ్రీక్వెన్సీ వాళ్ళకు దాదాపు నాకు తెలిసి 200-350 వరకు ఉండుండొచ్చు. అంత ఫ్రీక్వెన్సీలో ఉన్నారు కాబట్టే ఈరోజు వేలాది మంది మనం ఒకటే ప్లాట్‌ఫార్మ్ మీద మన ఐఎమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో, థాంక్ యూ సో మచ్ అండి. అశోక్ సార్, సత్యం సార్ థాంక్ యూ సో మచ్. అమ్మ జన్మనిస్తే ఐఎంసీ మరో పుర్మ జన్మనిచ్చిందని నేను నమ్ముతున్నాను. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి చందు సార్ గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నా డైరెక్ట్ అప్లైన్ చందు సారే కాబట్టి మరి ఈరోజు సార్ ముంగట డైరెక్ట్ హోస్ట్‌లో మాట్లాడుతున్నా.
ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఇంకా నేను చెప్పాల్సింది మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. నెక్స్ట్ టైమ్ ది బెటర్ ఇంతకంటే బాగా చేస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. గోస్ టు చందు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎక్స్ట్రాడినరీ సెషన్ టుడే. ఈరోజు ఒక డిఫరెంట్ సెక్షన్. అంటే ఎప్పుడు కూడా మీరు హెల్త్ లో ఉంటారు కాబట్టి హెల్త్ విషయం కామన్ గా చెప్తారు. కానీ యాజ్ ఎ లీడర్ యువర్ ఏ సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ కమ్యూనిటీ నుంచి వచ్చి ఒక చైర్మన్ స్టార్ అయ్యి మీరు ఒక పొజిషన్ తీసుకున్న వాళ్ళు కాబట్టి మీరు ఒకటే సెక్టర్ లో ఉండకూడదు. కాబట్టి ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక లీడర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఆ టిప్స్ ద్వారా మీరు సక్సెస్ అయిన వ్యక్తి కాబట్టి ఆ టిప్స్ మన వాళ్ళందరికీ యూజ్ అవుతాయి కాబట్టి నేను ఈ రోజు సెషన్ తీసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మేడం ఇదే అంటే మనతో మాట్లాడడం కోసం ఒక మీటింగ్ ఇవ్వడం కోసం ఆల్మోస్ట్ వేరే అంటే నేర్చుకొని తను లెర్నింగ్ చేసుకొని ఒక 1 month కోచింగ్ కి వెళ్ళి తర్వాత ఆ లెర్నింగ్ ద్వారా ఈరోజు మనం అక్కడ ప్రతిరోజు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మనం ఈరోజు చూసాం, మనము 10 points లో ప్రతి పాయింట్ కూడా తను అనుభవించిందే, తను చేసిందే ఈరోజు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆమె కరోనా టైంలోనే అసలు ఎన్ని కష్టాలు అనుభవించి చైర్మన్ అయిందో నాకు తెలుసు. అది అప్లైనర్ గా ఒక్కొక్కసారి బండి యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఉన్న సందర్భం కూడా నాకు తెలుసు. కానీ అన్నీ వచ్చినా కూడా వదిలిపెట్టలేదు. ఎందుకు అంటే తన వల్ల ఇతరులకు మంచి జరుగుతుంది, ఇతరులకు ఆరోగ్యం వస్తుంది. తర్వాత మనం ఒక సిస్టాన్ని ఒక బ్రాండ్ గా క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆ జాబ్ కు రిజైన్ చేసి ఒక అపోలో హాస్పిటల్లో జాబ్ కు రిజైన్ చేసి ఈరోజు ఐఎంసి ఒక పార్ట్ టైం గా, అంటే తను ఒక డాక్టర్ కాబట్టి ఆ క్లినిక్ లోనే 1,00,000 నుంచి 1,50,000 పర్ మంత్ ఆమె రిటైల్ చేయగలుగుతుంది. వాళ్ళ టీం అంతా కూడా అక్కడ సరౌండింగ్ లోనే ఉంటుంది, ఫోన్ల ద్వారానే ఉంటుంది. దాదాపుగా వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళు ఆన్లైన్ లోనే ఆర్డర్స్ పెట్టుకుంటా ఉంటారు. అంటే ఒక విలేజ్, అంటే ఎక్కడ మన మహారాష్ట్ర బార్డర్ లో ఒక ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒక మేడం వచ్చి చైర్మన్ అయినప్పుడు మీరందరూ ఎందుకు గారు, మనం ఎందుకు గాము కదా మై డియర్ ఫ్రెండ్స్? కాబట్టి ఖచ్చితంగా మనం అందరం అవుతాము. కాబట్టి ఏదైనా ఫోకస్డ్ ఉంటే చాలు, మనకు గోల్ ఉంటే చాలు, తప్పకుండా మనం కంటిన్యూషన్ గా వర్క్ చేస్తే చాలు, మనం ఒక క్రియేట్ ప్లాన్ చేసుకుంటే చాలు, మనం ఫ్లెక్సిబుల్ వర్క్ చేయొచ్చు దీంట్లో. అలాగే సెలబ్రేషన్స్, ఈ 10 points ఎవ్రీథింగ్, ప్రతి పాయింట్ కూడా మనకు టచ్ అవుతుంది, మన హార్ట్ కు టచ్ అవుతుంది, మన సక్సెస్ కి ఒక పునాది అవుతుంది. కాబట్టి ఈ రోజు 100% సక్సెస్ టిప్స్ మీకు ఇచ్చారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎనీవే మేడం, థ్యాంక్ యూ సో మచ్ టుడే మీటింగ్ మీరు ఇచ్చినందుకు. ఆల్మోస్ట్ అయితే మీకు నేను గ్రాటిట్యూడ్ తెలిపక ముందే మన వాళ్ళందరూ